సుమోలు ఎగరాలన్నా, పాములు బుసకొట్టి ఏదో చేయాలన్నా, బాంబులు పేలాలన్నా, పల్టీలు కొట్టాలన్నా, మనుషుల్ని పైకెత్తాలా, దెయ్యాలు ఎగరాలన్నా, దేవతలు దిగి రావాలన్నా అన్నిటికీ ఒక్కడే నాథుడు, ఏక్నాథ్. స్పెషల్ ఎఫెక్ట్స్ కింగ్ ఏక్నాథ్ గారు. ఇప్పటి కృష్ణ గారి సినిమా నుంచి ఇప్పటి కృష్ణ పుష్కరాల వరకు మీరే. జగన్మోహిని లాంటి గొప్ప సంవత్సరాల తరబడి చూసినట్టు జగన్మోహిని సినిమాలో నేను చేసిన ఒక చిన్న ఎఫెక్ట్ ఒకటే. యు ఆర్ ఈక్వల్ టు ఎనీ హీరో ఇన్ ద ఇండస్ట్రీ, యు ఆర్ ఈక్వల్ టు ఎనీ డైరెక్టర్ ఇన్ ద ఇండస్ట్రీ. అంటే మన తెలుగు ఫీల్డ్లో ఏమైందంటేనేమా కొంతమందికి ఫోకస్ ఎక్కువ ఉంటుంది, వేర్ ఆల్ బ్యాక్గ్రౌండ్ హీరో. ఇట్స్ వెరీ వెరీ డిసప్పాయింటింగ్ సార్. మరి కొంతమందికి నేను గుర్తున్నానో లేదో తెలియదు. మొన్న రాజమౌళి గారి సినిమా నేను చేయాలని చాలా ఆశపడ్డాను. ఎందుకంటే మెనీ పీపుల్ డజంట్ నో వాట్ ఐ యామ్, బట్ యు ఆర్ ఆల్వేస్ బిహైండ్ ద సీన్. దాసనారాయణ గారితో నేను చేసిన తాండ్రపాపారాయుడు యుద్ధం సీన్ అంత గొప్ప సీక్వెన్స్ ఆ రోజుల్లో, తాండ్రపాపారాయుడు సీక్వెన్స్. సో ఐ బికేమ్ a legend of creating a war, except మొన్న రాజమౌళి గారి సినిమా తప్ప. ఎవరితో వర్క్ చేయడం బాగా థ్రిల్లింగ్ అనిపించింది? అఫ్కోర్స్ అందరూ దిగ్గజాలు. కాస్ట్లీ సినిమాలు ఎక్కువ దాస్తున్నారాయణ ఉండేవి. మెడ్రాస్ వెళ్ళిపోతే రజనీకాంత్ గారు 6 గంటలకు అక్కడ వెయిట్ చేసేవారు. ఆయన అనేవాడు, ఏక్నాథ్ గారు వచ్చారు, నమస్తే, ఐఎమ్ మిస్టర్ రజనీకాంత్ ఏక్నాథ్. Because you're director's man, you're the hero's man, you're the villain's man. కమల్ హాసన్ గారి దగ్గర పని చేయాలంటే చాలా కష్టం అమ్మా. 10 సార్లు చేశా, నో అన్నారు నాయకుడు సినిమాకి. కమల్ హాసన్ గారికి పర్సనల్గా 30 ఏళ్ళకి నేనే, రజనీకాంత్ గారికి నేనే, 90% చిరంజీవి గారికి నేనే, అసలు 100% కృష్ణ గారికి నేనే. ఈ మెట్ అన్ యాక్సిడెంట్ వితౌట్ మై ప్రెజెంట్. ఇప్పుడు చెప్తుంటేనే దిమ్మ తిరిగిపోతుంది. ఇప్పుడు 2D-3Dలో ఎన్నో గ్రాఫిక్స్ వచ్చేస్తున్నాయి కాబట్టి ఆనాడు చేసినవే గొప్ప. రోజుకి మీరు 20 గంటలు చేస్తే మీరు చేసే సెకండ్స్లో మీరు చూస్తున్నారు. ఇన్ మై లైఫ్ టైమ్ ఐ డిస్ట్రాయిడ్ thousands of cars. ఇవి బొమ్మ కార్ మినియేచర్స్. ఆల్ కాస్ట్లీ కార్స్. ది ఫస్ట్ గ్లాస్ బ్రేకింగ్ ఇన్ ఇండియా డిడ్ బై ఏక్నాథ్. బాడీ బుల్లెట్ అనేటువంటిది కనిపెట్టిందే నేను తెలుగు ఇండస్ట్రీకి. ఒక పెట్రోల్ బ్లాస్ట్ కనిపెట్టిందే నేను. భారతదేశంలో ఎన్నైతే 3D ఫిల్మ్స్ వచ్చినాయో వేర్ ఐ డిడ్ ఇట్. ఎ టైటిల్ ఫర్ మీ, ఎ స్పెషల్ ఎఫెక్ట్స్ డైరెక్టర్. నాకెవరు అది ఇవ్వలేదు. హలో, ఐ డ్రీమ్ సమర్పిస్తున్న ఈ ప్రత్యేక ఇంటర్వ్యూకి స్వాగతం. చెన్నై చాలా మందికి కలల నగరం, డ్రీమ్ సిటీ అనమాట. అంటే ఇప్పటి చెన్నై అంటే అప్పటి మద్రాసు మహానగరం. అలాగే చిత్ర పరిశ్రమని కావాలని కోరుకుని ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ వాళ్లలో చిత్ర పరిశ్రమే ఒక వ్యక్తిని నువ్వు మాకు కావాలి అని కోరుకుని హక్కున చేర్చుకుంది. అలాగే ఆయన ఎదుగుతూ అంచెలంచెలుగా ఈరోజు 700 సినిమాలలో ఆయన పనిచేశారు. దర్శక దిగ్గజాలందరూ కూడా ఆయనకి చాలా ఆత్మీయులు. పెద్ద పెద్ద అగ్ర హీరోలతో సైతం ఆయన పనిచేశారు. అండ్ భాషతో నిమిత్తం లేకుండా ఆయన చేసే పని ఏమిటంటే ఇంతకీ స్పెషల్ ఎఫెక్ట్స్. సినిమాలో సుమోలు ఎగిరి కింద పడినా, లేకపోతే మెగాస్టార్ నడుస్తుంటే వెనకాల నుంచి బుల్లెట్ల వర్షం కురిసి ఆయన అటు ఇటు పల్టీలు కొట్టుకుంటూ వెళ్ళి పడినా, ఇలాంటి ఏ సన్నివేశాలు చూసినా కూడా దాని వెనకుండే హస్తం ఎవరు అంటే దర్శకుడు కాదు, ఆయనే స్పెషల్ ఎఫెక్ట్స్ కింగ్ ఏక్నాథ్ గారు. ఈరోజు మన ప్రత్యేక కార్యక్రమానికి విచ్చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, యువర్ లెజెండ్. వెరీ మచ్. నీంగ లెజెండ్. మిమ్మల్ని చూస్తే తమిళ్ వచ్చేస్తోంది మాకు. సో అప్పటి కృష్ణ గారి సినిమా నుంచి ఇప్పటి కృష్ణ పుష్కరాల వరకు మీరే, మొనోపలి మీరే. ఎలా ఫీల్ అవుతారు? చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నానండి. అందులో ఇప్పుడు ఈ యూట్యూబ్ కార్యక్రమంలో ఇలాంటి ఇంటర్వ్యూతో పాటు మేము ఉండటం కూడా చాలా గర్వంగా భావిస్తున్నాను. అడగండి, మీకు ఏం కావాలో అడగండి, సో అసలు స్పెషల్ ఎఫెక్ట్స్ అనే కాన్సెప్ట్ తెలుగు సినిమాల్లో కానీ, అంటే అసలు ఇండియన్ సినిమాలో చాలా తక్కువ ఉండింది కదా అప్పుడు. లేదు, ముంబై నుంచి తెచ్చుకునేవాళ్ళు. బొంబాయి నుంచి తెచ్చుకునే ప్రతి ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉండేటువంటి ఒక ముందు కళలు అన్నీ కూడా బొంబాయికి అడాప్ట్ అవుతూ ఉంటాయి. అప్పటికి మనం కొంచెం ఒక 2 పాయింట్లు బ్యాక్వర్డ్లో ఉన్నట్టుగా అనుకుందాం. కలకట్టా ఒక ఇండస్ట్రీ ఉండేది ఈస్ట్ ఇండియా, బొంబాయి ఒక ఇండస్ట్రీ ఉండేది నార్త్ ఇండియా, సౌత్లో మనం ఉండేవాళ్ళం. సౌత్లో ఉండేవాటికి 5-6 భాషలు ఉండేవి. అప్పట్లో మరి విఠలాచార్య గారు తీస్తున్నటువంటి సినిమాల్లో అంతా గ్రాఫిక్స్ లేకుండా ఇంతకంటే గొప్పగా చేసినటువంటి విఠలాచార్య గారు. అంటే గాల్లో మనకి ఎగిరేవన్నీ కూడా, గాల్లో ఎగిరేవన్నీ, నారదుడు మేఘాల్లో వెళ్ళేవన్నీ, ఇటువైపు నుంచి ఇలాంటి ఒక ఆరో వస్తుంది, అటువైపు నుంచి వర్షంతో ఒక ఆరో వస్తుంది. ఇప్పుడు ఆరో చేయడం చాలా ఈజీ, అప్పుడు ఆరో చేయడం చాలా కష్టం. ఎందుకంటే ఆరో మాకు ఇంత ఆరో నాగాస్త్రం ఇచ్చారు. నాగాస్త్రంలోంచి విషం కక్కడం కానీ, నాగాస్త్రంలోంచి నిప్పులు కక్కడం కానీ, నాగాస్త్రంలోంచి మంటలు రావడం కానీ, అగ్నేస్త్రం మంటలు, వరుణాస్త్రం నీరు అనే కొన్ని ఉన్నాయి కదమ్మా. ఆ అనుకున్నది పుస్తకాల్లో చదివింది,
మనం ఆ యొక్క బాణంలో ఆ యొక్క రియాక్షన్ తెప్పించాలి. ఒకళ్ళు నిప్పుగా వేసినటువంటిది మంట వస్తే ఇంకొక పార్టీ నుంచి వేసినటువంటి ఒక వరుణ హస్తం ఈ నిప్పుని ఆర్పింది. అంటే ఎవరెవరు గెలిచారనేటువంటి సబ్జెక్ట్ బట్టి ఆధారపడి ఉంటుంది. సో పాతపు శాస్త్రం దాన్ని 2-3 పాములుగా మనం మిక్స్ చేసి దాంట్లోంచి డిఫరెంట్ ఎఫెక్ట్లు ఇచ్చేటువంటిది అది అదొక అస్త్రం. సో ఇలాగ డిఫరెంట్ అస్త్రాలకి డిఫరెంట్గానే మనం చేసుకునే వాళ్ళం ఆ రోజుల్లో. అది మొదలు ఉండేది. ఇవాళ బాణం ఎంత కావాలో చూసుకుని ఏ రియాక్షన్ కావాలన్నా ఆ బాణంలో సమకూర్చేటువంటి యొక్క కంప్యూటర్ ద్వారా అవకాశం ఇప్పుడు వచ్చినాయి. అప్పుడు లేదు కాబట్టి బాణాన్ని 2 భాగాలుగా చీల్చి డొప్పలోంచి 2 భాగాలు చీల్చి దాంట్లో పెట్టవలసింది ఏ రియాక్షన్ అయితే రావాలో, సపోజ్ వాటర్, దానికి ఒక హై ప్రెషర్లో ట్యూబ్, దానికి ఒక నాజులు, అది కనపడకుండా ఒక బ్లాక్ కలరు, ఆ లైటింగ్తో పాటు ఆ నాజులు కనపడకుండా అక్కడ మనం ఆపరేట్ చేస్తే ఈ నిప్పులోంచి ఆ స్ప్రే మనకి షవర్ లాగా రావడం, ఈ షవర్ని కంట్రోల్ చేస్తూ అక్కడి నుంచి వదిలినటువంటి యొక్క ఫైర్, ఈ షవర్ స్లోగా పెద్దగా వెళ్ళి ఆ ఫైర్ స్లో అయ్యి ఫైర్ని ఇది ఆపింది అనేటువంటి మీనింగ్. ఇట్లా రకరకాల వస్తువులు పని ఉంటుంది సార్. ఒక్క ఎఫెక్ట్ మనం చాలా ఎక్కువసేపు పట్టేదన్నమాట. టైము ఫస్ట్ ఓర్పు అనేటువంటిది చాలా ముఖ్యం దానికి. అప్పుడు ట్రిక్ ఫోటోగ్రాఫర్లు రవికాంత్ నాగాయచి గారు కానివ్వండి, బాబుబాయ్ మిశ్రీ కానివ్వండి, రెహమాన్ గారు కానివ్వండి, టాప్ మోస్ట్ మీరు చూసిన మాయాబజార్, పాతాళ భైరవి ఇటువంటి సినిమాల్లోంతా ఆ పెద్దలు. రెహమాన్ గారితో నేను పనిచేసే అవకాశం కలగలేదు. బాబుబాయ్ మిశ్రీ గారితో పనిచేశాను. విశ్వామిత్ర అనేటువంటిది, ఇది ఆవు చెవుల్లోంచి కూడా పొగలు రావటాలు, బాణాలన్నీ ఇది అవటాలు, కొట్టుకోవటాలు, ఒక బాణం స్మాష్ అయిపోవటాలు, ఇవన్నీ ఎఫెక్ట్లు. రకరకాల పుట్టల్లోంచి పొగలు వచ్చేయడం, పుట్ట పగిలిపోవటం, అక్కడి నుంచి ఋషి బయటికి రావడం, ఇటువంటి రకాలన్నీ చేసామమ్మా. రవికాంత్ నాగాయత్ గారు అనేటువంటిది వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ ట్రిక్ ఫోటోగ్రాఫర్ ఇన్ ఫిల్మ్ ఇండస్ట్రీ. సో ఈ యూస్ టు కాల్ మీ. అది ఇప్పుడు దేవాలయం అనే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఎన్నో దేవాలయాలు, టీ కృష్ణ గారు మన చనిపోయిన టీ కృష్ణ గారు డైరెక్టర్ అండి, ఎర్రమల్లెలు అవన్నీ తీసిన డైరెక్టర్ గారు. దానికి దేవాలయం అనే సినిమా శోభన్ గారు యాక్ట్ చేసిన పిక్చర్ ఇది. లాస్ట్లో శత్రు గ్యాంగ్ అంతా కూడా ఆ దేవాలయాల్లో, ఈయన పూజారిగా ఉండటం, ఆ దేవాలయాల్లో ఈయన పేరు పాడు చేయడం కోసం చెప్పి బాంబులు పెట్టి మొత్తం కూల్చాలనేటువంటి ఒక సీక్వెన్స్. సో దేవాలయంలో, నిజమైన దేవాలయంలో మీరు ఎక్కడికి వెళ్ళి ఆ బాంబులు పెట్టి ఇవి చేస్తారు. అవును. సో వీ ప్లాన్ టు హ్యావ్ ఎ ఫుల్ సెట్ ఆఫ్ దేవాలయాలు విచ్ ఈస్ 1/10 ఆఫ్ ది 1/10, 1/8, 1/4, 1/6 కొన్ని పర్పరేషన్స్ ఉన్నాయి. నాట్ ప్రిపరేషన్స్, ద సైజెస్, పర్పరేషన్స్ అండ్ ద సైజెస్ ఇన్ స్కేల్ అనమాట. ఆ ప్రకారంగా ఏం చేస్తాం, 100 అడుగుల ప్రదేశాలయం దేవాలయం ఉందనుకుంటే అక్కడికి వెళ్ళి ఏమి చేయలేము కాబట్టి మన ఫోటోగ్రఫీ కూడా కష్టం. సోహన్ బాబు గారు దీని ముందు ఎంత కనిపిస్తారు కాబట్టి అదే దేవాలయాన్ని మినియేచర్ మనం క్రియేట్ చేసి, మినియేచర్లో నేను కింగ్ ఆఫ్ కింగ్స్ అయిపోయాను. ఎందుకంటే లాట్ ఆఫ్ మినియేచర్స్ ఐ డిడ్. ఆ మినియేచర్లో మనం ఏం చేస్తాం, 1/10, 100 అడుగులని 10 అడుగులు చేసేవాళ్ళం. 10 అడుగులు అంటే ఈ రూమ్ హైట్, సీలింగ్ హైట్. అప్పుడు శోభన్ బాబు గారికి ఈ యొక్క ప్రిపరేషన్లో ఎలా ఉండాలని చెప్పేసి గుడిని దగ్గరికి తీసుకొచ్చేవాళ్ళం. 10 అడుగులు దూరం ఉంటే, అవును, 10 అడుగులకి గుడి దూరంగా ఉంటే దూరం ఎక్కడో ఉండిపోద్ది. అది దగ్గర దిగొచ్చేవాడికి అంత పెద్ద దేవాలయం ముందు ఈయన పరిగెత్తున్నట్టు మిగతా కావాల్సిన ఏర్పాట్లు అవి జరిగాయి. ఆ బిల్డింగ్ చేయటం కూడా థర్మోకోల్, ప్లాస్టర్ ప్యారిస్, ప్లైవుడ్, బాల్సా వుడ్, ఇన్ని రకాలైన మెటీరియల్స్ చేస్తేనే ఎక్కడెక్కడ దేవాలయం కూలాలి, ఎక్కడెక్కడ పేలాలి, ఎక్కడితో భూమి పెళ్ళగించుకు రావాలి, ఇంత సబ్జెక్టు. ఇవన్నీ కూడా ఆ రవికాంత్ నాగాయతి గారికి నేనే చేసేవాడిని. ప్రతి మినేచరు ఇప్పుడు సార్ ఇలాంటి ఒక స్పెషలైజ్డ్ ఫీల్డ్ లో ముందు కొంతమంది పెద్దవాళ్ళ దగ్గర పని చేసిన తర్వాత మనం అబ్జర్వ్ నాకు గురువు గారు అంటారు, ఏదో గురువు లేని విద్య ఎందుకు పనికిరాదని అంటారు మరి జనరల్గా పెద్దవాళ్ళు అంటారు. నేను జస్ట్ ఒకే ఒక షూటింగ్కి వెళ్ళి ఏదో చూశాను, అక్కడ ఒక తప్పు జరిగింది, ఆ తప్పును నేను జీవితంలో కరెక్ట్ చేసుకోవాలనుకున్నాను, కరెక్ట్ చేసుకున్నాను. ఐ ఓన్లీ స్టార్టెడ్ మై ఓన్ ఇమాజినేషన్, మై ఓన్ కెరీర్లో ఓన్ ఇమాజినేషన్లో ఇలా చేస్తే ఎందుకు బాగోదు. లుకింగ్ ఆల్వేస్ వీ యూస్ టు లుక్ ఇంగ్లీష్ ఫిల్మ్స్. హార్స్ వెళ్తున్నప్పుడు, బెన్హార్ లాంటి హార్స్ వెళ్తున్నప్పుడు స్పార్కిల్ రావాలంటే ఏంటి, గుర్రాలు వెళ్తున్నప్పుడు పేలాలంటే ఏంటి, గుర్రాలు పడిపోవటం ఎలాగా. వాటికి ఆ రోజుల్లో జంతువుల గురించి ఎంత అవేర్నెస్ లేదు. ఇవాళ మీకు పెట్టాలి కానీ జంతువులు కానీ ముందుగానే వేసేయాలి. మేము ఎటువంటి ఇది చేయలేదు ఫర్ ది అనిమల్స్ అని చెప్పేసి వేసేయాలి మనం. అప్పట్లో గుర్రం వెళ్ళిపోతూ చిరంజీవి గారు కానీ మిగతా వీళ్ళందరూ కానీ కృష్ణ గారు కానీ వెళ్ళిపోతూ మెడకాయ ఇచ్చి ట్యాపిల్ చేసి గుర్రాలు పడిపోయాయి. అంటే ఒక బాంబు పడినప్పుడు గుర్రం ఎలా ట్యాపిల్ అయ్యింది. సో అవన్నీ కూడా గుర్రం కాళ్ళకి ఒక
లగాం లాంటిది కట్టి దట్ కంట్రోల్ విల్ బి ఇన్ ద రైడర్. సో వెన్ అ పర్టికులర్ ప్లేస్ కమ్స్ విల్ మేక్ ఎ సాఫ్ట్ శాండ్ అండ్ తౌడ్ అన్నీ కలిపి గొయ్యి తీసి ఆ రోజుల్లో అవన్నీ పెట్టేవాళ్ళం. సో ఫైట్ మాస్టర్ యొక్క డైరెక్షన్ ప్రకారంగా with the visual of our knowledge also, the horse used to come. When the horse coming to the particular place, we used to take in 96 frames, which is slow motion. అప్పట్లో 96 వెరీ ఫేమస్. అంటే ఒక్కసారి ఆ గుర్రం అలాగ జబ్బలతో పాటు కరెక్ట్గా వచ్చి ఆ కాలు అక్కడ బంప్ చేసి అక్కడ కెమెరా, ఆ కాలు యొక్క ఈ నరాలు కూడా ఒక్కసారి ఆ బంప్ ఉండేది. ఈ పైన ఇచ్చిన లగం కనిపించకుండా ఈ లగాంతో పాటు ఒక్కసారి లాగేటప్పుడు కాలు మడతపడి అక్కడే ట్యాపిల్ అయిపోతుంది. ఒక్కొక్కసారి గుర్రానికి ఏమవ్వదు, ఒక్కొక్కసారి హామ్ అయ్యేది కూడా ఉన్నాయి. ఆ తర్వాత వచ్చిన రూల్స్ ప్రకారంగా మనం అలా చేయట్లేదు. గ్రాఫిక్స్ ప్రకారంగా దానికి ఏం కావాలో ఏం చేసుకోవాలి. కానీ ఎంత ఆశ్చర్యం అంటే సార్, బికాస్ డైరెక్టర్ అంటే సరే సెట్ అంతా కమాండ్ చేయడం, యాంగిల్స్ తెలిసిన విషయాలు, తెలియని విషయాలలోకి మీరు వెళ్ళి వాళ్ళు కావాల్సిన ప్రతిదీ కూడా నేను క్రియేట్ చేశాను. వాళ్ళకి నేను ఎలా చేస్తానో తెలియదు. ఏకనాథ్ ఈ తాళం ఓపెన్ అవ్వాలమ్మా ఆటోమేటిక్గా అంటారు. ఒక నాగేంద్రుడు నాగసర్పం అనే సినిమా విట్లాచారి గారిది, ఆయన దగ్గర పనిచేయడం చాలా కష్టం. ఎందుకంటే ఈజ్ ద మాస్టర్ ఆఫ్ ట్రిక్స్. అవును, అది ప్రపంచమంతా తెలిసిన విషయం. అక్కడ జేమ్స్ బాండ్ పిక్చర్స్ ఎలాగో విట్లాచారి గారిని చూసే జేమ్స్ బాండ్ సినిమాలు తీశారనేంత లెవెల్కి ఈయన అంత పెద్ద డైరెక్టరు. నాకంటే వయసులో చాలా పెద్ద ఆయన. ఆ రోజుకే జగన్మోహిని లాంటి గొప్ప సంవత్సరాల తరబడి చూసినటువంటి జగన్మోహిని సినిమాలో నేను చేసిన ఒక చిన్న ఎఫెక్ట్ ఒకటే. ఈ దయ్యాలన్నీ కూడా జుట్టు విరబోసుకుని తెల్లగా, అది మర్చిపోలేని షాట్ అది. అన్ని దయ్యాలన్నీ పళ్ళన్నీ ఎదిగా పెట్టుకుని వైబ్రోస్ని బ్లాక్గా పెట్టుకుని గుడ్లతోనే వైట్ గుడ్లతో పెట్టి ఈ 10 కూడా పొయ్యిలో కాళ్ళు పెట్టేసి ఆటోమేటిక్గా ఆ పవర్తో వెలుగుతూ ఉంటుంది ఒక షాట్. అది చాలా ఇంపార్టెంట్ షాట్. దానికి సార్ పిలిచి నన్ను, ఏకనాథ్ గారు ఆటోమేటిక్గా ఈ దీపాలన్నీ టకటకటకటకటగా వెలిగిపోవాలి పొయ్యిలు, ఇంకొకటి వచ్చి వెలిగించకూడదు, చేసి పెడతాను సార్. ఆ రోజు నేను ఎప్పుడు కొంచెం డిమాండ్ అయినటువంటి డబ్బు విషయంలో కానివ్వండి, పనితనంలో పర్ఫెక్ట్గా ఉంటుంది. సింగిల్ షాట్ ఓకే ఫెలో. సో అది దీనికి ఎంత పారితోషికం అవుతుందంటే కూడా ఆయన నన్ను దీనికి ఎంత ఇవ్వలేమండి మేము, ఐ నో ద ట్రిక్ వాట్ యు ఆర్ గోయింగ్ టు డూ, సరే మీ ఇష్టం సార్ అని చెప్పి అనడం జరిగింది. అది నేను 1 గంట లోపల అవన్నీ వాళ్ళ కాళ్ళకు కూడా ఏమవ్వకుండా, దానికి ఒక కెమికల్ ఉంది, వాళ్ళ కాళ్ళకి ఏమో కెమికల్ రాసి ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్, సే అబౌట్ 10 to 15 seconds, హూ కెన్ బేర్ ది హీట్ ఆల్సో ఇంటూ ది జెల్ రాయటం వల్ల కొంత సస్టైన్ అవుతుంది స్కిన్కి. వెన్ ఎవర్ దే గెట్ హాట్, దే ఫీల్ హాట్, దే కెన్ టేక్ అవుట్ ది లెగ్స్. అది షార్ట్ యొక్క ఇది లెంగ్త్ 30 seconds. సో అన్నీ అరేంజ్ చేశాను. ఆయన వెంటనే చేయాలన్నారు. హీ కాల్ మీ బై 9 o'clock. వీ ఫినిష్ ది షార్ట్ బై 10:30. కానీ ఇవన్నీ ఎలా తెలుస్తుంది సార్ మీకు? తెలుస్తుంటే ఇది ఏం చేయాలి. సి ఇట్స్ ఏ స్మాల్ ఎగ్జాంపుల్ ఐ కెన్ గివ్ యూ. ఇఫ్ ఎ డైరెక్టర్ సేస్ దట్ మీరు యాంకర్, ఇప్పుడు ఈ స్టూడియోలో మీరు కూర్చున్న వాళ్ళు కూర్చున్నట్టుగానే ఎగిరిపోవాలి. ఒక దయ్యం పవర్ అనుకుందాం, ఒక మంత్ర పవర్ అనుకుందాం, ఇంకేదో మాయమంత్రం అనుకుందాం, మీరు అలా లేచిపోవాలట అని అనుకుంటే మాయమంత్రంగా ఎలా అంటే మీరేం లేచిపోరు. ఫర్ దట్ ఇట్ విల్ టేక్ half a day to 1 day ఫర్ మీ టు లిఫ్ట్ యూ. వీ యూజ్ ఫిజిక్స్. ఐఎమ్ an engineering discontinued student. సో ఐ గెట్ లాట్ ఆఫ్ ఐడియాస్ ఆల్సో. ఇన్స్టెంట్ ఐడియాలు. పుస్తకం చూసి రేపు వస్తుంది అనుకుంటే నేను బూస్టింగ్ అయిపోతాను, గెట్ అవుట్. బికాజ్ when a director says don't worry sir, within half an hour I'll give you the solution అని చెప్పి ఇలాగ అనుకుని దీనికి ఎక్కడెక్కడి నుంచి సెంటర్ ఆఫ్ గ్రావిటీలో ఈ అమ్మాయి బరువు అంతా 90 కిలోలు, 80 కిలోలు, 70 కిలో ఏదో సే కానీ 60-65 ఈజీగా ఉంటారు టు యువర్ హైట్. సో ఆ కుర్చీ హైట్ క్యాల్కులేట్ చేసి ఇది ఎంత హైట్ లోపల నుంచి ఎలా లేవాలని బెండ్ అవ్వకుండా ఉండేటువంటిది, మీరు ట్యాపులు అవ్వకుండా కట్టేటువంటి బెల్ట్, హార్నెస్ అన్నీ వేసి మళ్ళీ మీ కాస్ట్యూమ్ వేసేసి మళ్ళీ కూర్చోబెడితే చూసే వాళ్ళకి ఎలా మేము లిఫ్ట్ చేస్తున్నామో తెలియదు. బట్ యూ విల్ బి లిఫ్టెడ్ బై మై టెక్నిక్ వేర్ ఐఎమ్ లైక్ ఎ హీరో బిహైండ్ ద స్క్రీన్. సో అప్పట్లో మానిటర్స్, ఇప్పుడు పెట్టుకునే మానిటర్స్ కూడా లేవు. అదే కదా, డైరెక్టర్ హ్యాస్ టు సే వైల్ ఇన్ ద మ్యూచువల్ కెమెరా ఎస్ సే ఓకే ఆర్ వన్ మోర్. ఇప్పుడు ఇదంతా మీరు విజువలైజ్ చేసి తీసి ఎడిట్ చేస్తేనే తెలుస్తుంది. ఎడిట్ చేసేది ఇంకా డిపార్ట్మెంట్ ఉందిగా. నేను హౌ విల్ యు నో ఇట్స్ కమింగ్ అవుట్ ప్రాపర్ ఆర్ నాట్ అంటే కరెక్ట్? అది ఆల్మోస్ట్ వాళ్ళకే తెలిసిపోద్ది, చూసే వాళ్ళకి దీంట్లోనే తెలిసిపోద్ది. తెలిసిపోయి షార్ట్ ఈజ్ ఓకే ఫర్ మీ అంటారు. ఒక్కోసారి 10 టేకులు కూడా పట్టేది ఉంది. మీరు వెళ్తున్నప్పుడు కొంచెం ఇలా అన్నారు అనుకోండి, అమ్మాయి బిగుసుకున్నట్టుగా ఉంది బాబు, బెల్ట్ ఏమైనా టైట్ అవుతుంది కొంచెం సరిచి, ఇవన్నీ ఉంటాయి. సో అక్కడి నుంచి పుల్లీస్ అవి వేసి పక్క నుంచి ఆ లిఫ్ట్ చేసి, ఆ లిఫ్ట్ అప్పుడు మీకు ఇచ్చే రియాక్షన్ డైరెక్టర్ ఇస్తారు. అమ్మా నువ్వు అంతరంగంలోకి వెళ్ళిపోతున్నావు, చూడు ఏమైపోతున్నావు, చూడు ఆకాశంలోకి వెళ్ళిపోతున్నావు అంటే ఆ ఫీల్ నిజంగా మీకు వస్తుంది.
సో లైక్ దట్ సో మెనీ థింగ్స్ ఆర్ దేర్. నేను నా వరకు డ్యూటీ ఏమిటి అక్కడ, చక్కగా మిమ్మల్ని ఎలా ఎత్తగలిగాను, నేను చెప్పిన ఎక్కడ స్టాప్ చేయగలిగాను, లేదంటే అవుట్ ఫీల్డ్ వెళ్ళిపోతారు. ఆ పర్టికులర్ ప్లేస్ స్టాపింగ్, పర్టికులర్ ప్లేస్కి ప్లేస్మెంట్ చేయటం, ఆ కథ అనుసారం ప్రకారంగా నాది ఫాలో అవుతూ ఉంటుంది. ఎంత అసలు మై గాడ్, జస్ట్ ఎంత స్పెషలైజేషన్ ఇది, చాలా స్పెషలైజేషన్. అండ్ మీరు ఎలాగ తిరుగులేని స్పెషల్ ఎఫెక్ట్ అనేటువంటి ఒక పాయింట్కి అర్థం కూడా ఏంటంటే, యూ కెన్ బై ఎవ్రీథింగ్ బై పేయింగ్ ఆఫ్ సమ్ మనీ, యూ కెన్ గెట్ ఫ్లవర్స్, యూ కెన్ గెట్ డెకరేషన్ ఐటమ్స్, యూ కెన్ గెట్ స్టేషనరీ, యూ కెన్ గెట్ క్లౌడ్స్, ఎవ్రీథింగ్. బట్ హియర్ వీ హ్యావ్ టు క్రియేట్ ఎవ్రీథింగ్. ఇప్పుడు నారదుడు నారాయణ నారాయణ చెప్పి వచ్చారంటే, మీకు ఆ ఫీలింగ్ కలగాలంటే ఐ హ్యావ్ టు గివ్ ఎన్ స్మోక్ ఎఫెక్ట్ వేర్ ది స్మోక్ కెనాట్ లిఫ్ట్ అప్. ద స్మోక్ షుడ్ బి ఇన్ ఓన్ లెవెల్. నురుగులుగా మీకు మేఘాల్లాగా ఉంటుంది. దట్ ఈస్ హెవియర్ దాన్ ద ఎయిర్. చదువులో వస్తుంది పాయింట్. ద స్మోక్ ఈజ్ హెవియర్ దాన్ ద ఎయిర్. దట్స్ వై ఇట్ కెనాట్ లిఫ్ట్ ఇన్ టు ద ఎయిర్. ఇట్ విల్ సస్టైన్ దేర్ యూ కెన్ వాక్. ఇఫ్ ఏ సిగరెట్ స్మోక్, ఒక ఊదురు గొట్టంలో మనం పొలాలకు ఇది పెట్టి ఒక వంట చేసిన పొగ లైటర్ దాన్ ద ఎయిర్. దట్స్ వై ఇట్ కెన్ ఏబుల్ టు ఫ్లై, ఇట్ కెన్ ఏబుల్ టు గో. సో నారదుడు వెళ్ళేటువంటిది ఇక క్లౌడ్స్ అన్ని కూడా మేము క్రియేట్ చేసేది. పాటల్లో జరిగే పొగలు, రంగురంగుల పొగలు నేను క్రియేట్ చేసేది. యాక్షన్ ఫీల్డ్లో బాంబులు అంటూ వేస్తే నేను క్రియేట్ చేసేది. వెపనరీ కావాలంటే నేను క్రియేట్ చేసేది. వార్ సినిమా వస్తే ట్యాంకులు కావాలంటే నేను క్రియేట్ చేసేది. సో ఎవ్రీథింగ్ సచ్ ఎ థింగ్. ఇప్పుడు విఠలాచారి గారి సినిమాలో ఒక రోజుని ఒక పాము వెళ్ళి 9 పాములు, 9 రకాలు మ్యూజిక్, ఫ్లూట్ వాయించడం, ఇది వాయించడం, మీరు ఆల్పోస్ట్లో కూడా చాలా పాత సినిమాలు చూస్తుంటారు. సో ఒక లోపల ఉన్నటువంటి ఒక ముఖ్యమైన వ్యక్తిని, మంచి వ్యక్తిని ఈ పాము వెళ్ళి కాపాడాలంటే ఎంత పెద్ద తాళం కప్ప ఆ జైల్లో వేసేస్తారు. ఇప్పుడు ఈ పాము వెళ్ళి దానికి చుట్టుకుని ఆ లాక్ని, ఆ తాళం ఉంటుంది, ఆ తాళం తీసుకుని దాంట్లో పెట్టి క్లాక్ అనేది అనడం, ఆ తాళం ఓపెన్ అవ్వడం, ఆ తాళం ఓపెన్ తర్వాత ఇది వెళ్ళిపోయి ఆ తాళాన్ని తీసుకుని మళ్ళీ గొళ్ళని తీయడం ఒక పాము చేస్తుంది. పాము చేస్తున్న ప్రతి ఎఫెక్ట్ నేను చేస్తేనే ఆ పాము చేస్తుంది. లైవ్ చేసినటువంటి పాము. సో పాము నోటితో పాటు తాళం అలా పెట్టి దానికి సన్న నల్లని దారం, వెంట్రుకు లాంటి దారం కట్టి ఒక్కసారి బ్యాక్ ఇలా అన్నామంటే ఆ తాళం అలా వచ్చేస్తుంది. సో దిస్ వన్ షాట్. ఈ తాళం కప్పలోంచి ఈ రింగ్ బయటికి రావాలి, క్లక్ 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 అని రావాలి. అంటే ఇట్స్ ఓపెన్ అవుతోంది. అప్పట్లో 1 టర్న్ మోటార్ అని ఉండేది. ఒక్కొక్కసారి తాళం ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక ఫ్రేమ్, 1 ఫ్రేమ్, అగైన్ 1 ఫ్రేమ్, అగైన్ 1 ఫ్రేమ్, అగైన్ 1 ఫ్రేమ్, అగైన్ 1 ఫ్రేమ్. ఎక్కడితో వాళ్ళు చాలాలనుకుంటారో ఆ మిచెల్ కెమెరాతోనే ఆ 1 టర్న్ పాసిబిలిటీ. టుడే ఇన్ గ్రాఫిక్స్ యూ కెన్ డూ ఆన్ ద కంప్యూటర్ వేర్ ఇట్ కెన్ లిఫ్ట్ with a mouse. Does it mean we don't need special effects now? Special effects ki vera sthanam. Yeah, even now for the graphic people there is an initial stage, our service is very much needed. That's why still we are able to survive. Kani how did you manage 700 films and మీ జోన్ లకి అసలు ఎవరు రాలేదు కదా? అంటే మీరే 40-50 మంది ఉన్నారు. 1 to 10 నేనే ఉన్నాను ఇప్పటివరకు. నన్ను క్రాస్ చేసి ఎవరు మరి ఎలా సాధించారు మీరు? అంటే ఎన్ని గంటలు పని చేస్తుంటారు రోజుకి? ఫస్ట్ ఒక రీజన్ ఏంటంటే సినిమా ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళు నా చదువు అయిపోయేటప్పటికి all directors, all producers, I mean, at that time even taken Aravind is my classmate, Prince Raviraja is my classmate. మేము మాట్లాడుతున్నప్పుడు యారా అని కూడా ఉండదు, యారా కంటే ఇంకా అధికంగా ఏదో ఉంటుంది. అలాంటి ఫ్రెండ్షిప్. డైరెక్టర్ సాగర్. ఇప్పుడు అలా తీసుకుంటే రమా మూవీస్ సత్యనారాయణ గారి తమ్ముడు నాగేశ్వరరావు ఈజ్ ఎ ప్రొడ్యూసర్. బిఎస్సి కృష్ణ ఎడిటర్ ఫ్రమ్ దాసనారాయణ గారు. ఇలాగా నవకాంత్ కెమెరామ్యాన్, కేఎస్ ప్రకాష్ రాఘవేంద్ర తమ్ముడు కెమెరామ్యాన్. వీఆర్ ఆల్ ఫ్రమ్ వన్ స్కూల్. ద స్కూల్ ఈజ్ కన్సర్న్ విత్ ద సినిమాలో ఉండే టెక్నీషియన్లో ఒక పిల్లలు అక్కడ చదివేవాళ్ళు. సో ఇన్ దట్ వే అందరం పైకి వచ్చి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క డిపార్ట్మెంట్లోకి వెళ్ళాం. ఎడిటింగ్లోకి వెళ్ళారు, డైరెక్షన్లోకి వెళ్ళారు, ప్రొడ్యూసర్లు అయ్యారు, మేకప్ మ్యాన్లు అయ్యారు, ఎడిటర్స్ అయ్యారు. ఇలాంటి దాంట్లో నేను కూడా ఒక వర్గంలోకి వెళ్ళిపోవడం. నా సపోర్టర్స్ అందరూ కూడా, నా క్లాస్మేట్స్ అందరూ కూడా నన్ను మా ఏకనాథ్ ఉన్నాడు, మావాడు ఉన్నాడు అనేటువంటిది ఒక పెద్ద కారణం. కానీ మీ వర్క్ నోటీస్ చేసేది ముందు చుండ్రు సూర్యనారాయణ గారు, చుండ్రు సూర్యనారాయణ మూర్తి. ఆయన ఇప్పుడు వాళ్ళ అబ్బాయి అరవింద్ గారి దగ్గర ఫినాన్షియల్ దీంట్లో మంచి గ్రేడ్లో ఉన్నారు. ఆయన అరవింద్ గారి యొక్క ఫినాన్షియల్ మ్యాటర్స్, మంచి చెడు, ఈ చార్టెడ్ అకౌంట్ లాగా ఆయన ఇప్పటికీ అంటూ ఉంటారు. మొన్న 3 రోజుల ముందు కూడా మా నాన్నగారిని గుర్తుపెట్టుకుని ప్రతి ఇంటర్వ్యూలో మీరు చెప్పేది మీరు ఒక్కరేసారి అన్నాడు. ఎందుకంటే హీఈస్ ద ఫస్ట్ మ్యాన్ టుడే వేర్ ఐఎమ్ లివింగ్ నౌ. పైకి తీసుకొచ్చిన వాళ్ళలో దాస్ గారు. డబ్బులు సంపాదించుకోవడానికి, పెద్ద సినిమాలు ఇవ్వడానికి, ఎక్కువ సినిమాలు ఇవ్వడానికి నాకు కల్పించినటువంటి అవకాశాలు కల్పించిన వాళ్ళలో రాఘవేంద్రరావు గారు, బాపయ్య గారు, కోదండరామరెడ్డి గారు,
దాసనారాయణరావు గారు. ఎవరితో వర్క్ చేయడం బాగా థ్రిల్లింగ్ అనిపించింది? అఫ్కోర్స్ అందరూ దిగ్గజాలు. థ్రిల్లింగ్ అంటే కాస్ట్లీ సినిమాలు ఎక్కువ దాసనారాయణరావుకి ఉండేవి. వేర్ దెర్ ఇస్ ఎ కాస్ట్లీ పిక్చర్ వీ కెన్ ఏబుల్ టు షో మోర్ వర్క్. అవును. ఒక బడ్జెట్ ఫిల్మ్ వాళ్ళు వచ్చి థ్రిల్లింగ్ బాగా చూపించినట్టు నేనే చూపిస్తాను. అవును. ఇట్స్ ఎ కాస్ట్లీ అఫేర్. అన్నీ ఒక రోజంతా షూటింగ్లో ఈ యొక్క చైర్లో ఎత్తే షాట్కి ఒక రోజు పడుతుంది. అప్పుడు ఈ రోజు లోపల నాకు 3 సీన్లు అయిపోతాయి సార్, ఏంటి సార్ మీ తరకారి పని వాళ్ళు కూడా ఉన్నారు. సో వేర్ దెర్స్ అ పీపుల్ కెన్ అక్యుములేట్, నన్ను అడ్జస్ట్ చేసుకుని ఇవన్నీ ఉండేటువంటి రోజుల్లో ఉండేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నా పనులు బాగా జరిగినాయి. ఇన్ వన్ పీరియడ్ ఫర్ 10 to 15 years సమ్ ఆఫ్ ద హీరోస్ వర్ వెయిటింగ్ ఫర్ మీ. దట్ పర్టికులర్ ఎఫెక్ట్ షుడ్ బి టేకెన్. నేను ఇవాళ హైదరాబాద్లో వర్క్ చేసేవాడిని. మెడ్రాస్ వెళ్ళిపోతే అక్కడ ఈవినింగ్ షూటింగ్ రజనీకాంత్ గారు 6 గంటలకు అక్కడ వెయిట్ చేసేవారు. ఆయన అనేవాడు, ఏక్నాథ్ గారు వచ్చారు, నమస్తే, ఐఎమ్ మిస్టర్ రజనీకాంత్ ఏక్నాథ్, బికాస్ వీ టూ ఆర్ వెరీ క్లోజ్ ఫ్రెండ్స్. ఆల్ ఆఫ్ ద బిగ్ ఫిల్మ్స్ ఐ డిడ్ అలాంగ్ విత్ హిమ్. ఆయన ఫస్ట్ పిక్చర్ సహోదర సమదం అంటే అన్నదమ్ముల సవాల్, కృష్ణ గారు ఆయన 6 track ఫిల్మ్ అండి, సారథి ఫిల్మ్స్ వాళ్ళది, కేఎస్ఆర్ దాస్ గారు డైరెక్టర్, గొప్ప టెక్నీషియన్స్ దాంట్లో. 6 track ఆ రోజుల్లో, సే అబౌట్ 30 years బ్యాక్ ఐఎమ్ టెలింగ్ అబౌట్ ది ఫిల్మ్. అటువంటి సినిమా నుంచి మేమిద్దరం చిన్న విషయాలు అంటే ఆల్మోస్ట్ ఒక చిన్న టిఫిన్ కూడా ఇద్దరు షేర్ చేసుకునే విషయాల కాడి నుంచి ఈ రోజు వరకు ఫ్రెండ్స్, అంత ఇదనమాట. అలాగే అందరితో మీరు ఇండిస్పెన్సిబుల్ కదా సార్, బికాస్ డైరెక్టర్స్ అయినా అంటే విత్ వెరీ డ్యూ రెస్పెక్ట్, డైరెక్షన్ ఎవరైనా చూసి నేర్చుకో, ఇది చాలా స్పెషలైజ్డ్. అందుకనే ఎక్కువ మంది రాలేపోయారుగా. అదే, ఎందుకంటే ఎంత పేషెన్స్ కావాలండి. మీరు పెట్టినట్టు తాళంలో ఇలా వస్తుంది అని చెప్పడంలోనే ఎంత సూక్ష్మంగా మీరు గమనించుంటే మీకు తెలుస్తుంది. చాలా సూక్ష్మం. ఎవ్రీ టైమ్ ఐ యూస్ టు థింక్ లాట్ ఆఫ్ క్రియేషన్స్. ఎప్పుడు ఇది చేయడమే నాకు అలవాటు అనమాట. ఒకప్పుడు ఇక్కడ తుపాకీ పెట్టి పేలిస్తే ఇక్కడ పేలిపోవాలి, ఇక్కడ మాత్రం చిన్న బొక్క పడాలి. ఇవాళ ఆ తీసి అతికిచ్చేస్తున్నారు, వెనకాల కూడా బ్లడ్ చూపిస్తున్నారు. ఆ రోజుల్లో ఒకే షాట్ సైడ్ కెమెరా పెడితే పెట్టిన ఇక్కడ బ్లడ్ స్కాటర్ అవుతూ జుట్టు కూడా ఇదైపోవాలి. సో ఒక విగ్గులోంచి చిన్న ప్యాచ్ కట్ చేసి, అంటే బాడీ బుల్లెట్ అనేటువంటిది కనిపెట్టిందే నేను తెలుగు ఇండస్ట్రీకి. ఒక పెట్రోల్ బ్లాస్ట్ కనిపెట్టిందే నేను. ఇన్వెంటెడ్ బై మీ, నోట్ ఇట్ డౌన్ ద పాయింట్, నాట్ డన్, నాట్ డిడ్, ఇన్వెంటెడ్. ఎక్కడదో చూసి ఇలా చేస్తే ఎందుకు రాదని చెప్పేసి పెద్ద షెడ్లు. ఇన్ మై లైఫ్ టైమ్ ఐ డిస్ట్రాయిడ్ థౌజండ్స్ ఆఫ్ కార్స్, షెడ్స్. అంటే అప్పట్లో క్లైమాక్స్ అన్ని చాలా భయంకరంగా ఉండే కదా. ఇవి బొమ్మకార్ మినియేచర్స్, ఆల్ కాస్ట్లీ కార్స్. ఎందుకు చెప్తున్నానంటే నమ్మరు, అందరు ఇదే అడుగుతారు. ఇవాళ మీకు ఒక బొలేరో కారు ఉంది. ఆ కారుని మీకు అంతకుముందు బొలేరో కారులో తల్లిని తీసుకెళ్ళిపోతున్నాడుగా విలను, వెనకాల హీరో పరిగెత్తుకొస్తున్నాడుగా మోటార్ బైక్, ఇంకో కారులోను. మోటార్ బైక్ హీరో డ్రైవ్ చేయాలిగా, అప్పుడు ఏదో ఒక మోటార్ బైక్ ఉండాలిగా, లేదా కారు కావాలంటే కారు ఉండాలిగా. ఈ ఫ్రంట్లో వెళ్ళే కారు రియల్ కార్, బ్యాక్లో వచ్చేది కారు రియల్ కార్. ఈ క్రాష్ చేసి ఫైనల్గా వెళ్ళిపోయాడు, డన్లోకి వెళ్ళిపోయాడు, అమ్మని లాక్ చేశాడు. అరే వాడు హీరో మనం తరువుకుంటూ వస్తున్నాడు రా, వాడిని ఎలాగైతే అటాక్ చేయండి అంటే టక్ మనం 10 మంది అయితే దడదడమని షూట్ చేశాడు. ఆ షూట్ చేసినప్పుడు హీరో కారు అయితే దాని తగ్గట్టు తప్పించుకుంటాడు, అద్దాలు పగులుతాయి. మోటార్ బైక్ అయితే వేరే విధంగా తప్పించుకుంటాడు. ఫైనల్లో ఒక జంప్ ఏదో చేస్తాడు, ఎక్కడ జంప్ అవ్వాలో కథానుసారం ప్రకారంగా అక్కడ జంప్ అయ్యి ఫైనల్గా ఆ విలన్ దగ్గర మీట్ చేయడం, అక్కడ ఫైట్ చేయడం. వాళ్ళు ఇది చేస్తే ఇంకా అద్దాలు పగలటాలు. ది ఫస్ట్ గ్లాస్ బ్రేకింగ్ ఇన్ ఇండియా డిడ్ బై ఏకనాథ్. గ్లాస్ బ్రేకింగ్ ఆ రోజుల్లో సుత్తి పెట్టి కింద పడుకుని పగల కొట్టేవాళ్ళు. ఇక్కడి నుంచి జంప్ గ్లాస్ చేస్తే ఆ పగల కొట్టేటప్పుడు దుప్పటి కప్పుకునేవాళ్ళు, ఆ గ్లాస్ పీసెస్ రాకుండా. ఓల్డ్ అండ్ టెక్నిక్. అంటే నిజంగా దూకేవారా సార్? ఫైటర్ హ్యాస్ టు డూ ఇట్. యా, చిరంజీవి గారు లాంటి ఒక ఫైటర్ పరిగెడతారు. అవును, పరిగెడుతూ గ్లాస్ బ్రేక్ చేసి, గ్లాస్ వాడేం బ్రేక్ చేయట్లా, ఈజ్ గోయింగ్ వెరీ సేఫ్లీ. ద గ్లాస్ హ్యాస్ టు బ్రేక్ బై మై టెక్నిక్. అంతకుముందు రోజుల్లో ఇలాంటి పెన్ను, ఒకటి బాల్ పాయింట్ పెన్ను ఫారిన్ నుంచి తెప్పించి పెట్టారు. అది ఇలా రెడీగా పెట్టుకునేవారు ఇలా గ్లాస్కి. వాడు జంప్ చేస్తూ ఉంటే ఈ పడుకున్న వాడు ఊరికే బటన్ టక్ అనేవాడు. అది నాన్ సింక్ ఎక్కువ అయ్యేవి. అవి ఎవరు పట్టించుకునే వాళ్ళు ఉన్నారు, పట్టించుకునే వాళ్ళు ఉన్నారు. సో లేటర్ స్టేజ్లో ఇది ఒక పెద్ద కాంప్లికేషన్ అయిపోయింది. ముందే దూకేశాడు, ముందే పగిలిపోయింది, రకరకాలు. సో ఈ కాంట్రవర్సీని ఏం చేశాను, ఐ వర్క్డ్ అబౌట్ సమ్ ఇంగ్లీష్ ఫిల్మ్స్, చిన్న, మీడియం, పెద్ద. అలాంటి ఇంగ్లీష్ ఫిల్మ్స్ కూడా పనిచేసే అవకాశాలు నాకు కలిగినాయి. అప్పుడు
ఇంగ్లీష్ ఫిల్మ్ సార్, ఇంగ్లీష్ ఫిల్మ్స్ అండి. అంటే యాక్చువల్లీ ఫ్రమ్ హాలీవుడ్. యా మొన్న రామోజీరావు గారు ఫిల్మ్ సిటీలో కూడా కొన్ని ఇంగ్లీష్ ఫిల్మ్స్ ఇస్తే నాకు 2 ఫిల్మ్స్ అక్కడ ఆర్డర్ ఇచ్చారు. అంతకుముందు చేసినటువంటి ఒక 5-6 ఫిల్మ్స్ వెన్ దే కమ్ టు ఇండియా దే వాంట్ ఎ కోఆర్డినేటర్ ఫర్ ది స్పెషల్ ఎఫెక్ట్స్ అండ్ దేర్ పీపుల్ ఆల్సో విల్ కమ్. వీ బోత్ విల్ వర్క్ ఇన్ టాండెమ్, వర్క్ ఇన్ లైక్ దట్. భారతదేశంలో ఎన్నైతే 3D ఫిల్మ్స్ వచ్చినాయో, ఎన్ని 3D ఫిల్మ్స్ అయితే వచ్చినాయో అన్ని భాషల్లో, తమిళ్, తెలుగు, హిందీ, కన్నడంలో రాలేదు, మలయాళం వచ్చింది. ద ఫస్ట్ పిక్చర్ ఇన్ ఇండియా ఈజ్ కుట్టి చాతాన్, వేర్ ఐ డిడ్ ఇట్, వేర్ యూ కెన్ అస్టానిష్ ఆఫ్ ది అని పోదగా నా ఫైర్ మన మీదకి వచ్చిన ఫీలింగ్ అంతా కూడా నేను చేసినవి సార్. అమేజింగ్ సార్, బికాస్ అంటే ఎంత విషయం ఉంది ఇందులో. అండ్ ది మనీ విల్ ఫ్లోట్ అండ్ కమ్ టు యువర్ యాజ్ యూ వాంటెడ్ టు టేక్ ద మనీ 100 రూపీస్ నోట్. అవి సూపర్ బాయ్ అనే తెలుగు సినిమా, వెంకటరత్న గారి డైరెక్టరు, క్రాంతి కుమార్ గారి ప్రొడ్యూసరు. ఎలా వచ్చింది 3D సినిమాల్లో ఎఫెక్ట్ ఇవ్వడానికి ఒక్క టెక్నీషియన్ కూడా లేడే. అవన్నీ ఏంటంటే డబుల్ లెంత్లో ఉండేదానికి ఆ టెక్నాలజీలో ఆ యొక్క రూపాయి కాగితాన్ని విత్ ది హెల్ప్ ఆఫ్ ఎ థిన్ స్ట్రింగ్ విచ్ ఈస్ నాట్ విజిబుల్ టు ద కెమెరా, ద గ్లేర్ షుడ్ నాట్ బి విజిబుల్, గ్లేర్ ఉండకూడదు ఆ వైర్కి, దానికి మళ్ళీ గ్లేర్ ఫ్రీ అని ఒక లిక్విడ్ కొడితే ఈ రూపాయి నోటే కనిపిస్తే కానీ ఆ స్ట్రింగ్ కనపడదు. అలాంటివన్నీ చేసి ఆ రూపాయి నోట్ని ఫోల్డ్గా రావాలా, వేవ్గా రావాలా, స్ట్రైట్గా రావాలా, వచ్చి ఎక్కడితో స్టాప్ అవ్వాలి, ఎలా స్వింగ్తో ఉండాలి, ఆ రూపాయి మీరు పట్టుకునే ఫీలింగ్ లాగా ఉంటుంది, ఈ లోపల రూపాయి బ్యాక్ వెళ్ళిపోవాలి. సో మెనీ వెన్ ద ఐస్ క్రీమ్ కమ్స్, హౌ ద ఐస్ క్రీమ్ విల్ కమ్, ఇట్ ఈస్ కమింగ్ టువర్డ్స్ యూ యాజ్ యూ వాంటెడ్ టు పిక్ ఇట్ అప్. ద చెర్రీ ఫ్రూట్ విల్ ఇమ్మీడియట్లీ వెన్ యూ పిక్ యువర్ హ్యాండ్ దట్ విల్ ఫాల్ డౌన్. అవన్నీ చాలా ముఖ్యమైన షాట్స్ అనమాట. సో ఫైర్ థ్రోయింగ్ కానీ ఇవన్నీ కూడా అలాంటి అన్ని 3D పిక్చర్లకి నేను ఒక్కడనే పనిచేసే అవకాశం కలిగిందండి. అది ఎంత పెద్ద విషయం అది. సో ఇంకెవరు లేరా? శివాకా ఇన్సాఫ్ అని బాంబే నుంచి వచ్చారు. హూ ఇస్ ద మ్యాన్ ఈస్ డూయింగ్ లాట్ ఆఫ్ ఫిల్మ్స్ ఇన్ సౌత్ ఇండియా, మిస్టర్ ఏక్నాథ్. ఐ వాంట్ దెమ్, దే డోంట్ నో అబౌట్ మై అడ్రస్, దే ఎంక్వైర్డ్ విత్ సమ్ వన్, దే గాట్ మై అడ్రస్, దే పెయిడ్ మీ మోర్ మనీ, దే టుక్ ది వండర్ఫుల్ వర్క్ ఫర్ 8 to 9 days. The greatest man, Devar Films. They took a film with Vijaykant hero, Annai Bhumi 3D film. దాంట్లో నేను 21 రోజు నాకు దెబ్బలన్నీ పోయినాయి అనమాట. సో మెనీ ఎఫెక్ట్స్ ఐ హ్యావ్ టు ట్రావెల్, ద ట్రాక్, బేరింగ్, ట్రాలీ ఇవన్నీ వేసి దాంట్లో ఏమేమైతే ఆబ్జెక్ట్స్ డైరెక్ట్ రోల్గా స్టోరీగా వచ్చిందో ఆ ఆబ్జెక్ట్స్ అన్నీ టువర్డ్స్ ది కెమెరా హ్యావ్ టు బ్రింగ్. ప్రతి వస్తువు కెమెరా మీదకి వస్తేనే మీకు ఆ ఫీల్ వస్తుంది. యారోస్ రావాలి, యారోస్ కొడతాం, మీ పక్క నుంచి వెళ్ళిపోవాలి అంటాం మనం. ఇప్పుడు 2D 3Dలో ఎన్నో గ్రాఫిక్స్ వచ్చేస్తున్నాయి కాబట్టి ఆనాడు చేసినదే గొప్ప. ఆనాడు చేసినవి యాక్చువల్లీ అంటే, కానీ ఇప్పుడు అవి చూస్తే కూడా ఎక్కడా మనకి అసహజంగా అనిపించదు, న్యాచురల్ అనిపిస్తుంది. ఇప్పుడు కూడా సార్ ఆ బ్లాక్ అండ్ వైట్ సినిమాలు, కొన్ని సినిమాలు ఇప్పుడే అన్యాచురల్గా ఉన్నాయండి. అప్పుడు న్యాచురల్గా ఎంజాయ్ చేశారు పీపుల్. ఒక మంట అంటే రియల్ మంట. ఇప్పటికీ ఒక చిన్న ఎపిసోడ్లో ఒక అత్తగారు ఒక కోడల్ని ఎన్నో మన పేపర్లో చూస్తున్నాం, కిరసనాయిల్ పోసి కాల్ చేసిందంట, పెట్రోల్ పోసి కాల్ చేసిందంట, ఇవన్నీ మనం ఎన్నో చూస్తూ ఉంటాం. అలాంటి సందర్భాలు సినిమా స్టోరీ ప్రకారంగా వస్తుందిగా. అవును, అలా వచ్చినప్పుడు ఆ యొక్క లేడీకి ఉండేటువంటి డ్రెస్ని ఆడదాని మీద మనం ఎక్స్పెరిమెంట్ చేసేవాళ్ళం కాదు. దానికన్నా ఒక ఫైటర్, లేడీ అట్మాస్ఫియర్గా ఉన్న ఫైటర్స్కి ఆడదాని డ్రెస్సు, ఆ లేడీ డ్రెస్సు, శారీ అయితే శారీ, సెల్వార్ అయితే సెల్వార్, ఆ డ్రెస్సులన్నీ వేసి విగ్గాన్ని పెట్టి ఇంచుమించు ఆ యొక్క గెటప్ తీసుకొచ్చి అంతకుముందు పోయటం ఉండేంత వరకు అత్తగారును కోడలు కామన్, ఆ అమ్మాయి దులుపుకోవడం, ఏడటం, వద్దత్తయ్య అంటాం అన్నీ కామన్. ఆ తర్వాత ఫైర్ అనే ఒక షాట్ మాత్రం దట్ ఫెలో విల్ జాయిన్. ఆ తర్వాత అతను చేసినంత వరకు చేసిన తర్వాత మళ్ళీ ది సేమ్ గర్ల్ హర్ట్ అయిన తర్వాత ఎలా అయితే ఉంటుందో మేకప్ చేసి మళ్ళీ ఈ అమ్మాయిని పడుకోబెట్టడం. సో ఇన్ బిట్వీన్ సీక్వెన్స్ మాత్రం ఆ ఫైటర్ చేస్తారు. ఈ సీక్వెన్స్ అంతా మీరే కన్సీవ్ చేస్తారు? యా, ద డైరెక్టర్ విల్ టెల్ మీ, అమ్మాయి ఫైర్ షాట్ ఉందమ్మా, నువ్వే వచ్చి దగ్గర నుండి చేయాలి, ఏ డైరెక్టర్ గారైనా అది చెప్తారు. అక్కడ నుండి చేసేటువంటి ఫైటర్ కూడా ఏం చేస్తాడంటే, నాకు ఏకనాథ్ అన్న గారు చేస్తే చాలా బాగుంటుంది, అదర్వైజ్ సో మెనీ బర్న్స్ ఎవరెవరో వచ్చి చేసి చాలా హర్ట్ అయ్యామేమో అని చెప్తారు. సో ఫర్ ఆల్ ద ఫిలిమ్స్ ఐ విల్ బీ యాజ్ ఎ లెజెండ్గా నేనే వెళ్ళి చేసినటువంటి సినిమాలు 100 ఉన్నాయి. 700 చెప్పారు కదా సార్. అసలు జస్ట్ అంటే వాట్ ఇస్ వెరీ వెరీ డిసప్పాయింటింగ్ ఇస్ సార్, మీరు అంటే అవ్వాల్సినంత యు ఆర్ ఈక్వల్ టు ఎనీ హీరో ఇన్ ద ఇండస్ట్రీ, యు ఆర్ ఈక్వల్ టు ఎనీ డైరెక్టర్ ఇన్ ద ఇండస్ట్రీ. అంటే మన తెలుగు ఫీల్డ్లో ఏమైందంటేనేమో కొంతమందికి ఫోకస్ ఎక్కువ ఉంటుంది. వేర్ ఆల్ బ్యాక్గ్రౌండ్ హీరోస్ వేర్ యూ కెన్ ఎంజాయ్ అవర్ వర్క్. అది క్లైమాక్స్ లో చూసి పీపుల్ షుడ్ నో, అంటే మీరు ఎంత పని చేస్తే, ఎన్ని గంటలు రోజుకి మీరు 20 గంటలు పని చేస్తారు. మీరు చేస్తే సెకండ్స్ లో మీరు చూస్తున్నారు.
ఒక ఒక ఇప్పుడు నేను చెప్పిన ఒక మంటలతో కాలిపోతున్న ఒక వ్యక్తి ఆడగాని మగ కానీ ఇప్పుడు ఎన్నో పొలిటికల్ సినిమాల్లో కూడా ఎంత పోసుకుని నేను ఆ యొక్క మినిస్టర్ కోసం చచ్చిపోతున్నాను అనే షాట్ నేను మనం జనంలో తిరిగి ఎన్నో చూస్తాం. దానికి ఒక ఫైర్ డ్రెస్ అనేటువంటిది ఒకటి ఉంది, దానికి ఒక ఫైర్ జెల్ అనేటువంటిది ఒకటి ఉంది. ఇవన్నీ వేసి వాళ్ళకి లోపల హర్ట్ అవ్వకుండా దాన్ని ఇగ్నైట్ చేసి వాళ్ళకి ఒక ఇన్స్ట్రక్షన్ ఇస్తాం. ఎప్పుడైతే నీకు వేడి అనేటువంటిది నీకు అనిపించిందో నువ్వు అలా కింద పడుకుంటూ పోవాలి, అదే మాక్ సిగ్నల్. సో దెన్ వీ హ్యావ్ గాట్ సమ్ ఎక్విప్మెంట్ లైక్ CO2, కార్బన్ డైఆక్సైడ్. రిస్క్ కూడా ఉంది ఇలాంటి రిస్క్ ఈజ్ ఆల్సో దేర్. నో వెన్ యూ డూ మోర్ టైమ్, వెన్ యూ టేక్ మోర్ టైమ్ అండ్ ఈ అప్లికేషన్ అంతా దూరం అయ్యేప్పుడు వాళ్ళకి కాలుతుంది వాడికి. సో వీ టేక్ కేర్ లాట్ ఆఫ్ సెక్యూర్ థింగ్స్. మీకెంత రిస్క్ కదా సార్? ఇప్పుడు మాకు భయం ప్రాణం చేతిలో ఉంది, మీ చేతిలో ఉంది, మీరు భయంగా చేయాలి, అట్ ద సేమ్ టైం పని అవ్వాలి. ఆ షాట్ అయ్యేంత వరకు కొంచెం తట్టు ఉంటుంది. ఇప్పుడు కూడా వెనక మన పుష్కరాల్లో కూడా అదే నేను ఫేస్ అయ్యాను. అలా వచ్చినప్పుడు మంటది నేను ఏం చేస్తాను, వాటికి సేఫ్టీగా ఇవన్నీ గ్యాసెస్ అన్నీ వేసేటప్పటికి చల్లగా ఉంటుంది. అది అయిపోగానే ఫస్ట్ ఈ గ్లాస్ ఒకటి ఉంటుంది, వాడికి తీసేస్తాం. హీ విల్ కంప్లీట్లీ కమ్ ఇన్ టు ద ఫ్రెష్ ఎయిర్. ఒక 2 minutes కొంచెం సఫరింగ్ ఉంటుంది, వాడి సఫోకేషన్. ఆ సఫోకేషన్లో వాడికి అడ్జస్ట్ అయిపోయి అందరూ సెకండ్ ఇస్తారు. నాకు వచ్చి సెకండ్ ఇచ్చారు, అన్న చక్కగా షార్ట్ చేశారనేవాళ్ళు, బాబు చేసేవారనేవాళ్ళు, నాకంటే పెద్దవాళ్ళు రే మన చేసేవారు అనేవాళ్ళు. రకరకాల పర్సన్స్. ఈ సాహసాలు ఇవన్నీ వాళ్ళ సాహసానికి కారకుండా నేను. ఒక అద్దంలో దూకాలంటే ఎలా దూకాలో నేను చెప్తాను, అది ఎలా చేయాలో నేను చేస్తాను. ద ఫస్ట్ మ్యాన్ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ ఇన్ ఇండియా, ద గ్లాస్ బ్రేకింగ్. అఫ్కోర్స్ ఇవాళ నా దగ్గర చూసిన శిష్యులు చాలామంది చేయొచ్చు. బట్ నాకు ఎప్పుడు కూడా మార్కోని రేడియో ఎలాగైతే ఈ ఇంటి సైజు కనిపెట్టాడో, మార్కోని రేడియో కనిపెట్టినప్పుడు ఇల్లు సైజు, ఈ రూమ్ సైజు. ఇవాళ పాకెట్లో రేడియో, పెన్ డ్రైవ్లో వచ్చేసినాయి రేడియో. సో ఆనాడు కనిపెట్టిన మార్కోని ఈనాటి వరకు మనం మర్చిపోలేదు. అలాగే నేను కనిపెట్టినటువంటి ఒక ఎఫెక్ట్ గురించి ఏ మనిషి ఇవాళ మర్చిపోకుండా డెవలప్మెంట్ చేసుకుంటూనే కొత్త దాంట్లోకి ఇంకా నేను ఓల్డ్ ఏజ్లో ఉన్నాను అనుకోకుండా గోయింగ్ అప్గ్రేడ్. ఆనెస్ట్లీ సార్, బట్ మీవన్నీ కూడా దే ఆర్ టైమ్లెస్. అవునండి. అంటే ఎప్పుడు చూసినా కూడా వాటి కాలం చెల్లిపోయిందని అనిపించదు. మీరు చెప్తున్న ఎఫెక్ట్స్ మీరు ఒక్కొక్క సినిమాలో చెప్తున్నారు. మేము చెప్పింది చాలా 0.00 అనుకోలేదు, ఎందుకంటే చెప్పేటువంటి టైం కూడా చాలా కష్టం. అలాగే రకరకాల వర్కులు. ఎందుకంటే ఒక్కొక్క డైరెక్టర్ మైండ్లో ఒక్కొక్క భావం ఉంటుంది. ఆ కథానుసారంగా ఎన్నో ఉంటాయి. ఇప్పుడు మణిరత్నం గారు చిన్న సినిమాలో నాకు నేను జీవితంలో ఫెయిల్ అయిపోయాను అనుకుంటే ఏదన్నా ఒక మణిరత్నం గారి సినిమాలో అయ్యానని నాకు మనసుకు అనిపిస్తూ ఉంటుంది. మరి జనానికి ఈ విషయం తెలియదు. మణిరత్నానికి నవరత్నాలుగా మౌనరాగం కాడించి, అగ్ని నక్షత్రం కాడించి, అంజలి కాడించి, దళపతి కాడించి, రోజా కాడించి, నాయకన్ కాడించి అన్ని సినిమాలు నేను చేశాను. 9-10 సినిమాలు చేశాను. ఈ 9-10 సినిమాల్లో ఒక సినిమాలో ఆయన ఫలాంది నాకు నచ్చలేదు అని అడిగారు. 10 సార్లు చేశా, నో అన్నారు. నాయకుడు సినిమాకి కమల్ హాసన్ గారు నన్ను రికమెండ్ చేశారు. కమల్ హాసన్ గారికి పర్సనల్గా 30 ఏళ్ళకి నేనే, రజనీకాంత్ గారికి నేనే, 90% చిరంజీవి గారికి నేనే, అసలు 100% కృష్ణ గారికి నేనే. నో వై? ఈ మెట్ అన్ యాక్సిడెంట్ వితౌట్ మై ప్రెజెన్స్. ఎవరో వచ్చి చేశారు ఒక సినిమాలో. ఆ సినిమాలో ఆయనకి some operation and everything has been done in Vijaya Hospital in Chennai. Then that day he has scolded దాస్ గారిని, ఎందుకు మనకు రెగ్యులర్గా వచ్చి ఏకనాథ్ గారిని సేఫ్గా తీసుకోకుండా వై డిడ్ యూ ప్రమోట్ ఆల్ దీస్ పీపుల్ అని చెప్పి కేకలేసి అక్కడి నుంచి రేపు పొద్దున తుపాకులు ఉన్నాయంటే ఏకనాథ్ ఉన్నాడా? ఆయన వస్తున్నారు సార్. వెరీ గుడ్ మార్నింగ్ చెప్తాం. ఆ కార్యక్రమం చక్కగా చల్లగా చేసుకెళ్ళిపోతారు ఆయన. సో హీ వాజ్ అన్ యాక్షన్ హీరో టు ఆల్ ద పీపుల్. అలాంటి సందర్భాలన్నీ నేను చేసి ఆ మణిరత్నం గారి దగ్గర నేను అన్నాను, సరే వాళ్ళు మార్నింగ్ నాకు డబ్బులు కొంత అడ్వాన్స్ పంపించారు, నేను చేసింది మీకు నచ్చటం లేదో, మీరు అడిగేది నాకు అర్థం కాలేదు, రెండిట్లో ఐ డోంట్ నో వాట్ ఎగ్జాక్ట్లీ, సో కీప్ సమ్మన్ హూ ఈజ్ బెటర్ దాన్ మీ అని చెప్పేశాను. నా వల్ల షూటింగ్ 2 hours లేట్ అయిపోయింది. ద టైమ్ వాజ్ 1:30. 2 o'clock హ్యాస్ టు ప్యాకప్, బట్ ద షాట్ హ్యాస్ బీన్ నాట్ హెడ్ బీన్ సెలెక్టెడ్. అది కూడా శరణ్య కమల్ హాసన్ కూడా పైన బెడ్ మీద పడుకున్నప్పుడు, ఇంపార్టెంట్ షాట్, పడుకున్నప్పుడు కింద నుంచి అయ్యా నాయకుడా రాయ అని చెప్పని ఒక ముసలాం చేత పిలిపిస్తారు విలన్స్. ఏమిటని చెప్పి అలా వచ్చి చూసేటప్పటికి అందరూ ముసుగులు తీసుకుని దడదడదమ్మని షూట్ చేస్తే అక్కడే అమ్మాయి చావటం, కిటికీల నుంచి పడిపోయి చావటం శరణ్య క్యారెక్టర్. వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ సెంటిమెంటల్ ఇది అనమాట, షాట్ అనమాట అది. ఆ రోజున జరిగిన సంఘర్షణ, సంభాషణ
PC Sriram cameraman is my friend, the biggest legend cameraman, అవును. నేషనల్ అవార్డెడ్ మ్యాన్. సో అప్పుడు అంటే ఆయన మణిరత్నం గారు అప్పుడు కమల్ గారు చెప్పగానే మణి వాళ్ళిద్దరు మణి కమల్ సార్ అది సంభాషణ ఉంటుంది. மணி ஏக்நாத் இஸ் ஃபீலிங் இன் திஸ் வே, வாட் யூ வாண்ட் டு டூ. ஸோ அந்த மாதிரி கிடையாது. நான் வந்து அவர் வந்து வேண்டான்னு சொல்கிறதுக்கு இல்லை, இன்றைக்கி ஷூட்டிங் பேக்கப் பண்ணிடலாம், பட் வாட் ஐ நீட் ஹீ கேன் டூ. கொஞ்சம் அண்டர்ஸ்டாண்டிங் டிலே ஆகிருக்கலாம், நாளைக்கு இதே மாதிரி எனக்கு தேவையான மாதிரி பண்ண சொல்லுங்கள் அண்ணன். టుమారో there is no shooting. Then I requested Manratna garu, sir, what I am going to do here, not on the film shooting, because 200 people are waiting for the shot. Avunu. So many people, the junior artists. Then tomorrow at one place I will show all my samples. I have taken a book, pen, like a scientist. I applied so many varieties of the chemicals and applied that squib. Squib is called the bullet effect. Shoot, మీరు తప్పుకున్నారు, మీ మీద పడితే బ్లడ్ వస్తుంది, మీరు తప్పుకున్నప్పుడు అది వెళ్ళి అక్కడ పడితే గోడ హోల్ పడిపోయి ఆ గోడలో ఉండేటువంటి ఒక ఇటుక రాయి పొడి కానీ అనేటువంటి ఒక ఎఫెక్ట్ రావాలనేది అయింది. దిస్ ఇస్ ఎగ్జాక్ట్లీ ఫ్రమ్ ఇంగ్లీష్ పిక్చర్. నేను చేసిన దాంట్లో ఒక చిన్న కనపడని ఒక ఫ్లేము అండ్ స్మోక్ వస్తుంది, అది నాకు అవాయిడ్ అవ్వాలి, నేను హాలీవుడ్లో సినిమా తీసినట్టుగా తీస్తాను అని ఆయన వాదన. అప్పుడు నేను అన్నాను, ఇంతవరకు ఏ డైరెక్టర్ కూడా ఈ రోజు వరకు నేను చేసింది ఓకే అన్నారు, కానీ ఇంత డీప్గా ఎవరు అడగలేదు సార్, మీరు అడిగింది కూడా 100 రూపాయలు కరెక్టే. దెన్ అప్పుడు నేను ఒక 60-70 కాంబినేషన్స్ ఆఫ్ ద కెమికల్స్, ఆయన ఒక టీ ఫ్లాస్క్ ఒకే ఒక బాయ్ ఇంగ్లీష్ బుక్ చదువుకుంటూ కూర్చున్నారు. మార్నింగ్ బై 8 o'clock నేను వెళ్ళిపోయాను, ఆయన 9కి వచ్చారు. ఆయన ఒక 10-15 మోడల్స్ అన్నీ డిఫరెంట్ అప్లికేషన్స్ ఆఫ్ ఇది. కొన్నిట్లో తాళింపు ఎక్కువ, కొన్నిట్లో తాళింపు తక్కువ, కొన్నిట్లో కారం ఎక్కువ, కొన్నిట్లో మసాలా తక్కువ, కూరలు ఎలా వండుతామో అదేలాగా ఒక చిన్న ప్రిపరేషన్ అది. పవర్ మోర్, పవర్లెస్, మీడియం పవర్, రకరకాలుగా మనిషికి కూడా ఇవ్వకుండా తయారు చేసి 1, 2, 3, 4 నెంబర్లు ఆర్డర్ వేసుకుని ఆ యొక్క కెమికల్ కాంబినేషన్ 1లో ఏం కలిపాను, ఏది అడుగుతాడో తెలియదు మనకి, 2లో ఏమి కలిపాను, ఎంత పర్సెంటేజ్ కలిపాను, అట్టా 64దో 65దో ఐ రిమెంబర్ వెరీ వెల్. అంతవరకు నేను పెట్టడం, సార్ ప్లీజ్ లుక్ ఎట్ దిస్ షాట్ సార్ అని నేను ఇక్కడ ఆపరేట్ చేయడం, టక్ అన్నాడు, నో సారీ అంటూ ఆయన మళ్ళీ పుస్తకం చదువుకోవడం. దిస్ ఇస్ అ మెమరబుల్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. నేను మర్చిపోలేని సంఘటన. టాప్ మోస్ట్ డైరెక్టర్, ప్రతిదీ కూడా రియాలిటీగా తీయాలనే వ్యక్తి, అలాంటి వ్యక్తి దగ్గర ఇది ఎలాగే వస్తుందని నేను చెప్పినటువంటి వ్యక్తిని నేను కాను. బీయింగ్ ఏ సో మెనీ ఫిల్మ్స్ ఐ డిడ్. అప్పుడు 64దో 65దో నేను ఏం కలిపానో నాకు తెలియదు, బట్ ఇట్ ఈస్ ఆన్ ద బుక్. ఎంత కలిపాను ఏం కలిపితే బుక్లో ఉంది. సో ఎస్, దిస్ ఈస్ ద థింగ్ ఐ వాంట్ అన్నాడు ఆయన. అప్పుడు ఏక్నాథ్, దిస్ ఇస్ ద థింగ్ ఐ వాంట్, ఐ డోంట్ నో, టుమారో వీఆర్ యూజింగ్ దిస్. వెళ్ళిపోయారు. ఇంకా టైం వేస్ట్ కూడా చేయలేదు. ఇమీడియట్గా ఆ కాంబినేషన్ ఇక్కడ ఏమైతే రాశానో ఆ కాంబినేషన్లో తయారు చేసి మరుసటి రోజు షూటింగ్ పెట్టి ఆ షాట్ అంత బ్యూటిఫుల్. ఆ నాయకుని ఎన్ని థియేటర్లు అయితే రిలీజ్ అయి ఉంటుందో ఈ రోజు వరకు మర్చిపోలేని ఒక షాట్. అది బిగ్గెస్ట్ సక్సెస్ సార్. యాక్చువల్లీ మీరు అన్నారు నాకు సెట్ బ్యాక్ అది ఒక్కటే అన్నారు, బట్ యాక్చువల్లీ అంత పెద్ద ఆబ్స్టికల్స్ ని మీరు దాటుకుంటూ, మీరు కాంబినేషన్స్ హర్డిల్స్ దాటుకుంటూ మీరు వచ్చి చేశారంటే ఇట్స్ యాక్చువల్లీ బిగ్గర్ సక్సెస్ దెన్ ఎనీథింగ్ ఎల్స్. లాస్ట్లో కోర్టులో ఆ మనిషి చిన్న కుర్రోడు అయినటువంటి పళ్ళెత్తుగా ఉండేటువంటి ఆ యొక్క కుర్రోడు ఇన్స్పెక్టర్ అయ్యి, వాడు ఒక రిటార్టెడ్గా ఉంటాడు కదా, ఎవడు ఎక్స్పెక్ట్ చేయడు, ఆడే షూట్ చేస్తాడుగా, మా నాన్నని చంపావా, ప్రదీప్ శక్తిని చంపావని షూట్ చేస్తాడు. అప్పుడు కమలాసన్ గారికి ఒక బ్లడ్ కూడా, అన్ని పిక్చర్లో మీకు బ్లడ్ స్కాటర్ పెద్దదిగా ఉంటుంది, పంపుని పేలుతుంది, పంప్ అవుతుంది బ్లడ్. బట్ కమల్ గారు హీ డోంట్ లైక్ సచ్ ఎ బ్లడ్ కమింగ్ అవుట్ ఆఫ్ ది బాడీ. బట్ యాక్చువల్ సిస్టమ్ ఏంటంటే కమల్ గారు కూడా కంప్లీట్ ఫారిన్ సిస్టమే. ఐ లెర్న్ సో మెనీ థింగ్స్ ఫ్రమ్ కమల్ గారు. సో నేను చేసేటప్పుడు ఆయన కూడా వచ్చి నా డ్యూటీ ఆయన చేస్తారు. వెన్ ఐఎమ్ డూయింగ్ సంథింగ్ హీ యూస్ టు హెల్ప్ మీ. ఈవెన్ నౌ ఆయన అలా చేస్తారు. లాట్ ఆఫ్ డిస్కషన్ ఉంటుంది. షూటింగ్ ఆగిపోద్ది, ఏక్నాథ్ ప్లీజ్ కమ్ హియర్, వాట్ ఇస్ ద థింగ్ యూ ఆర్ కీపింగ్ ఇట్, ఇంత మరి విక్కిరామే, అంత మరి పండలామే అని అన్ని డిఫికల్టీస్ చేసి పెడతా ఉంటారనమాట. అప్పుడు లాస్ట్లో ఆయనకి, మీరు ఇప్పటికీ ఆ షాట్ ఎప్పుడన్నా చూస్తే నాయగన్లో ఇక్కడ ఐ రిమెంబర్ వెరీ వెల్, ఇన్ ద స్టమక్, వన్ ఈజ్ నియర్ ది చెస్ట్, హీ హ్యాస్ టు డై. ఎక్కడ పేలినా బాడీలో మనిషి చావడు. గుండెకి లెఫ్ట్ సైడ్లో ఈ భాగంలో పేలినప్పుడే మనిషి చావడానికి అనేటువంటి ఒక ఆస్కారం కథ ప్రకారంగా.
సో ఇక్కడ పెట్టేసి మరి చచ్చిపోయాడంటే ఇట్స్ అన్యాచురల్. సో డైరెక్టర్ మాకు చెప్తారు, అమ్మా ఈ షాట్తో అతని డెత్ కాబట్టి లెఫ్ట్ సైడ్ హార్ట్ దగ్గర పెట్టు. అప్పుడు అది మనం కమలాసన్ గారికి చెప్పి దానికి ప్యాడింగ్, దానికి ఒక సిస్టమ్, అదొక చిన్న సౌండ్తో పాటు ఆ షర్ట్ని తయారు చేసుకుని ఆ బ్లడ్ రావటం, చిన్న ఊజింగ్. ఎప్పుడు షూట్ చేయగానే మీ మీద ఎంత నమ్మకం ఉండాలి సార్ వాళ్ళకి నిజంగా. అయ్యో ఒక్కొక్కళ్ళకి నన్ను చూస్తే భయం అండి బాబు, ఎక్కడ ఏమైపోద్దు అని వాళ్ళకి భయం. బికాజ్ అది మామూలు విషయం కూడా కాదు, ఇది గుండె. నన్ను కాలో చేయంటే వేరు. నేను లేకుండా నా జీవితంలో నేను యాక్సిడెంట్ ఏం ఫేస్ చేయలే. నేను లేకుండా ఎవరో ఆ సమయస్ఫూర్తిలో వచ్చి ఒక్కొక్కళ్ళకి ఇటు పేలేవి లోపల పక్క పేలి వాతలు పడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. దేవుడా, ఇటుపక్క పేలి షర్టు ఫ్యాబ్రిక్ పేలాలి, ఐ మీన్ టైర్ అవ్వాలి, లోపల స్కిన్ టైర్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. దేవుడా బాబోయ్. అలాంటి వాళ్ళు మా కర్మ ఎందుకు ఏకనాథం తీసుకోవాలనేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. సో ప్రతి వాళ్ళ రావు గోపాలరావు గారిని, సత్యనారాయణ గారి గారిని వీళ్ళంతా విలన్ క్యారెక్టర్స్ ఎక్కువ వేస్తూ ఉంటారు. హిందీలో ఉండేటువంటి యాక్టర్లు, రంజిత్ అప్పట్లో పెద్ద విలను. ఇటువంటి విలన్స్ అందరూ కూడా నా దగ్గరికి వచ్చి, ఏకనాథ్ భాయ్ మాఫ్ కర్నా, బహుత్ హుషారీ సే కర్నా, ఐఎమ్ జస్ట్ గివింగ్ మై బాడీ టు యూ మ్యాన్ అని వాళ్ళు ఇంగ్లీష్లో, హిందీలో వాళ్ళు, తమిళ్లో చూసుకునే వీళ్ళు రాధారవి కానీ వీళ్ళందరికీ ఉండేటువంటి విలన్స్ కానీ, ఏకనాథ్ సార్ ఉందా చెల్లె పోదాం ఎదువుమే కేక వేండా నీ పాతకి ఐఎమ్ జస్ట్ లివింగ్ మై బాడీ టు యూ. ప్రభాకర్, కన్నడ ప్రభాకర్ ఎన్ని విలన్స్ చేశాడు, అన్నింటిలో నేను ఉంటా. కిరాతకుడు అనే సినిమాలో చిరంజీవి గారు, మెగాస్టార్ చిరంజీవి గారికి క్వైట్ విలన్ ప్రభాకర్ చాలా సినిమాల్లో చేయడం జరిగింది. ప్రభాకర్, ఆ ప్రభాకర్కి లాస్ట్లో వీడు చేసిన కిరాతకత్వానికి దురదృష్టపు చావు, నికృష్టంగా చావు అనేటువంటిది ఒక డైలాగులో కథానుసారంగా క్రియేటివ్ కమర్షియల్ రామారావు గారిది. ఆ యొక్క దీంట్లో లాస్ట్ మ్యాడ్ మ్యాక్స్ కొంచెం కాపీ చేసుకుంటూ అప్పట్లో అతని యొక్క డెత్ ఎలా తీసి ఉంటే, లైఫ్లో హైయెస్ట్ బుల్లెట్స్ విత్ ద మెషిన్ గన్ షూటెడ్ 4, 5, 6, 7, 8, 10 27 bullets టాప్ టు బాటమ్. అంటే ఆ క్రోధం ఇది లాంటి కూడా దీంతో నువ్వు బతకూడరా, మటాష్ అయిపోవాలనే లెవెల్లో చిరంజీవి గారి కింద పడుతుంది బ్లాక్ డ్రెస్. యూ హ్యావ్ టేకెన్ వాటర్ కింద అక్కడక్కడ రుచుగా వర్షం వచ్చి పడిన ఆ ఇదిలో ఆ రోజు ప్రభాకర్కి కూడా అప్పట్లో ఉండే టెక్నాలజీకి వీక్నెస్, ప్రభాకర్ కూడా చిన్న షాక్ కూడా తగిలింది. అంటే బికాస్ ఆఫ్ ద వాటర్ కొంచెం ఎడతాయి వాటిల్లో. సో ప్రభాకర్ వచ్చాడు, ఓకే అమ్మా ఏకనాథ్, వీఆర్ ఆల్ ఫ్రెండ్స్, యూ నో వాట్ యు ఆర్ గోయింగ్ టు డూ, జస్ట్ డూ వాట్ ఎవర్ యూ వాంట్ మా. బ్లాక్ డ్రెస్ వాడికి కూడా అన్ని ఏర్పాట్లు ముందు చేసుకుని ప్యాక్ చేసి డ్రెస్ అంతా వేసి టోటల్ వైర్స్ని బాడీలోంచి కవర్ చేసి లెగ్లోంచి తీసుకెళ్ళిపోయి, ఐ వాజ్ హ్యావింగ్ ఇన్ మై కంట్రోల్ ఆల్ ద బటన్స్, స్టాండింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా. సో డైరెక్టర్ గారు, ఏకనాథ్ ఏం పర్లేదు కదా, 27 బుల్లెట్లు పెట్టాం అంటే నిజమైన బుల్లెట్లు అవి. నో, అయినా కూడా బ్లడ్ వచ్చేవి నిజమైన బుల్లెట్ కాకపోయినా కూడా అయినా కూడా అది తగిలేదే. రాంగ్గా చేస్తే కొంచెం హర్ట్ అయితే అవుతుంది, కొంచెం హర్ట్ ఉంటుంది. ముందు అసలు భయం ఉంటుంది కదా సార్, యాక్చువల్లీ అనుకుంటాం కానీ. సో అందరికీ నేను ఇచ్చినటువంటి జలక్ ఏంటంటే, నా దగ్గర భయం లేదనేటువంటిది అందరికీ ఒక భరోసా అయిపోయింది, కామన్ అయిపోయింది. కానీ అదే సార్, సుమోలు ఎగరాలన్నా, పాములు బుసకొట్టి ఏదో చేయాలన్నా, బాంబులు పేలాలన్నా, పల్టీలు కొట్టాలన్నా, ఏం మనుషుల్ని పైకెత్తాలా, దెయ్యాలు ఎగరాలన్నా, దేవతలు దిగి రావాలన్నా, అన్నిటికీ సినిమాల్లో ఉంటుంది, దేవతల సినిమాల్లో ఉంటుంది, దాన్ని ఏమంటారు మాయమంత్రాల సినిమాల్లో ఉంటుంది, అన్నీ ఉంటాయి. తర్వాత సైన్స్ ఫిక్షన్లో ఉంటుంది. అన్నిటికీ ఒక్కడే నాథుడు, ఏకనాథ్. అది కరెక్ట్ గా పెట్టారు సార్, నామసార్థకులు మీరు. సినిమాలో సత్యనారాయణ గారు అనేవారు, ఏంటా ఎప్పుడు చూసా నేను నీ దగ్గరికి నేను ఇవన్నీ చేయించుకోవాల్సి వస్తుంది, ఒకే నాథుడయ్యా మా ఏకనాథ్ అంటే అందరూ కూడా చాలా ఆప్యాయతగా చూసేవారు. Naturally, sir, you're everybody's man. Meaning, ఒక విభాగం కాదు, because you're director's man, you're the hero's man, you're the villain's man. Everybody's man. Heroine ki kuda. Even I am mostly for the labor's man also. Right from the driver, carpenter, art department, electrician, so many people అన్నా నమస్తే అని నాకు హీరోల కంటే కూడా ఎక్కువ సెల్యూట్స్ వచ్చాయి. Because I used to be with them, give more value for them. Because without them we are not there. మొన్న మీరు చేసింది మాత్రం కృష్ణా పుష్కరాల్లో ఫెనామినల్. అవునమ్మా, అంటే ఎలా అనిపించింది పుష్కరాలకు వర్క్ చేయడం, ఇన్ని సినిమాలు వర్క్ చేసిన తర్వాత? చాలా బాగా చేస్తాను అనుకున్నాను. ఇంతవరకు నేను చేసిన కెరీర్స్లో ది హైయెస్ట్ టార్గెట్ ఇదే. అది దాని యొక్క సబ్జెక్ట్ కూడా చెప్తాను. ఇక్కడికి అమితాబ్ బచ్చన్ గారితో చిన్న సంభాషణ చెప్పండి. అయ్యో సార్. ఆయనతో పనిచేసే సినిమాలు మహాన్,
అంటే మనకి తమిళ్లో తెలుగులో నాగేశ్వరరావు గారు యాక్ట్ చేశారంట, ముగ్గురు క్యారెక్టర్లు, తండ్రి ఇద్దరు కొడుకులు. అవును, ట్రిపుల్ యాక్షన్. అవునా, ట్రిపుల్ యాక్షన్ కదా. ట్రిపుల్ యాక్షన్. ఆవిడ ఈవిడ హిందీలో, తమిళ్లోనేమో దైవ మగన్ మన శివాజీ గారు యాక్ట్ చేశారు, ఒక పక్కన మచ్చ కూడా ఉంటుంది, అది హిందీలో ఆయన చేశారు. తిరుసూలం అని తమిళ్లో ఒకటి వచ్చింది. ఈ అమితాబ్ బచ్చన్ గారితో అందాకాను, ఇంకొకటి విన్సెంట్ గారు, కెమెరామెన్ విన్సెంట్ గారు చేశారు. ఒక సినిమా కమల్ హాసన్ గారు, అమితాబ్ బచ్చన్ గారు చేశారమ్మా. అది కొన్ని కారణాల వల్ల అట్లూరు పూర్ణచంద్ర గారి సినిమా. గోపాల్ రెడ్డి కెమెరామెన్, ఈజ్ మై క్లాస్మేట్. నేను ఇందాక చెప్పానే, నా ఫ్రెండ్స్ అందరూ కూడా నాకు ఎప్పుడు కూడా ఒక అండగా ఉండేవాళ్ళని. బాంబే నుంచి ఒక మనిషిని పిలిపించాను నుంచి అమితాబ్ బచ్చన్ గారు చెప్తే, గోపాల్ రెడ్డి బాంబే నుంచి పిలవడం వెళ్తే మొత్తం సినిమాలు చేసేవాడు మావాడు ఏక్నాథ్, మై క్లాస్మేట్, సో వండర్ఫుల్ టెక్నీషియన్, ఇట్ ఇట్ సో మెనీ ఫిల్మ్స్ అని చెప్పేసి నన్ను ఫోన్ చేసి వాడు పిలిపించాడు. ఓర్స్మైజర్ వచ్చారు, మాట్లాడారు. వచ్చిన తర్వాత నన్ను అమితాబ్ బచ్చన్ గారు ఆయన అలా జుట్టు ఇలా అనుకోవడం అలవాటు. దానికి వీరు దేవగన్ ఈజ్ ద గ్రేటెస్ట్ మాస్టర్. అజయ్ దేవగన్ యొక్క తండ్రి, పెద్ద స్టంట్ మాస్టర్, 42 సినిమాలు ఆయన చేశా. అంటే వెన్ హీ కమ్స్ టు చెన్నై, ఫర్ రాఘవేంద్రరావు గారు, ఫర్ దాసనారాయణరావు, ఫర్ బాపయ్య గారు, ఫర్ తాత్యాన్ రామారావు గారు, ఫర్ ఆల్ ది డైరెక్టర్స్ అందరికి వచ్చినప్పుడు, ఐ వాంట్ మై పర్సనల్ టెక్నీషియన్ ఏక్నాథ్ గారు అని ఒక కాల్ వచ్చేది. ఆ కాల్ ప్రకారం నేను అన్ని తీసుకెళ్ళి చేసేసి బ్రహ్మాండని పేరు సంపాదించాను దాంట్లో నేను. అప్పుడు వీరు మాస్టర్ గారు అమితాబ్ బచ్చన్ గారి సినిమాకి ఫైట్ మాస్టర్. ఈయన అలాగ జుట్టు చేపెట్టుకుంటూ నేను నమస్కారం అండి అని చెప్పేసి మామూలుగా అమితాబ్ బచ్చన్ గారు ఒక సూపర్ స్టార్. మరి వెళ్ళగానే గోపాల్ రెడ్డి చెప్పాడు, మై ఫ్రెండ్ మిస్టర్ ఏక్నాథ్ వండర్ఫుల్ వర్కర్ అని. ఆయన ఆయనకి చూసి, आपके पास अंदर रखने का पैडिंग है क्या అని అడిగారు. సో ఐఎమ్ నాట్ యూజింగ్ ఎనీ ప్యాడింగ్ సార్ అన్నాను. ప్యాడింగ్ ఉంది అని నేను అలా, ఐఎమ్ నాట్ యూజింగ్ ఎనీ ప్యాడింగ్ సార్, బికాస్ ఐ థింక్ ఇన్ బాంబే పీపుల్ దే డోంట్ హ్యావ్ ఎనీ కాన్ఫిడెన్స్ ఆన్ దెమ్, దట్స్ వై దే యూస్ టు కీప్ ప్యాడింగ్. ఐ డోంట్ కీప్ ఎనీ ప్యాడింగ్ టు ఎనీబడి సార్. నై యార్ అప్నా లోగోं को मंगा लेना అని అన్నాడు వాళ్ళ మనుషులతో. సార్ ఇట్స్ ఆల్ రైట్, బట్ ప్లీజ్ ఫర్ మై సేక్ యాజ్ అ ఫిల్మ్ ఇండస్ట్రీ, నేను ఎన్నో సినిమాలు పనిచేశాను, ఒకే ఒక్క విషయం సార్, నా విత్ ఇన్ 5 minutes ఐఎమ్ అరేంజింగ్ టు మై అసిస్టెంట్, అది మీరే మీ చేత్తో ఆపరేట్ చేయండి, మీ దగ్గరికి తీసుకొస్తాను. వెన్ ఇట్ ఈస్ గెటింగ్ బ్లాస్టెడ్ హీ విల్ నెవర్ షేక్ హిస్ ఐస్ ఆల్సో, దట్ ఈస్ సేఫ్, అండ్ ఐ హ్యావ్ నాట్ పుట్ ఎనీ ప్యాడింగ్ ఇన్సైడ్ ది కాస్ట్యూమ్. నేను వెంటనే నా కుర్రాడికి ఒక బరీని తెప్పించి కాస్ట్యూమ్లోంచి గబగబా అప్లై చేసి బాడీ నుంచి ఆ వైర్ దిగి వచ్చేసి ఒక బ్యాటరీ ఆపరేషన్తో నేను గబా మా వాళ్ళ దగ్గర వచ్చేసరికి, నో ఇట్స్ ఆల్ రైట్ విల్ గో అవుట్ అని ఫ్లోర్లోంచి బయటకు వచ్చి 10 అడుగుల దూరంలో మీరే నక్కండి అని చెప్పి ఆయన చేతికి ఇస్తే, నో యూ ఆపరేట్ అని చెప్పి అన్నారు. ఎస్ స్టార్ట్, ఊరికే ఒక మాట వరుసకి స్టార్ట్ కెమెరా లాగా, కెమెరా అక్కడ ఏం లేదు, కెమెరా యాక్షన్ అన్నకి ఎవరికి టప్పని బ్లడ్ వచ్చింది. अरे यार ये लोग हमारे से बहुत अच्छे हैं, ये लोग इतना इतना पैडिंग क्यों लगा रहे हैं? यू आर सर्टिफाइड, यू आर डूइंग माई फिल्म. మహాన్ సినిమాకి చర్చ్ ఇన్ ఎట్స్ ఇన్ ది శ్మశానంలో బరిల్ గ్రౌండ్ షూటింగ్ అనమాట అది. ఆయన వచ్చి నా కుర్రోడు యొక్క బనీని లోపల తీసి బయటకు వచ్చిన బ్లడ్ని చూసి, ఆర్టిఫిషియల్ బ్లడ్ని చూసి, అరే ఒక్క ప్యాడింగ్ కూడా పెట్టలేదు వీళ్ళు, ఎంత బ్రహ్మాండంగా చేస్తున్నారు, అక్కడ అట్లా పెట్టి ఓ అదంతా భయంకరంగా ఉండేటట్టుగా చేస్తున్నారు అని చెప్పి కేకరించారు కూడా అందరినీ. సో నాకు ఆ పనిచేసే అవకాశం ఒక 3-4 సినిమాలకు కలిగింది ఆయనతో పాటు. అసలు మీరు ఒక్కొక్కటి చెప్తుంటే సార్, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ని సినిమాల్లో ఇంత సూక్ష్మంగా మీరు పనిచేసి డీటెయిల్డ్గా ఎక్కడ మీకు విసుగు రాలేదు. మీరంటే అసలు మీరే కావాలని అందరూ అసలు అంటే, బికాస్ ఏదో ఒక స్టేజ్లో అనిపిస్తుంది కదా, చాలేదు చాలే అండ్ ఓకే ఏంటి చేస్తున్నావు అయిపోయింది చాలు అని. యూఆర్ సో ఎక్సైటెడ్ అబౌట్ యువర్ వర్క్ అండ్ మీ మొహంలో కనిపిస్తుంది. దేవుడు మనకి ఇంకా ఎంతవరకు టైం ఇస్తాడో తెలియదు, ఉన్నంత వరకు కూడా ఇది ఎక్సైట్మెంట్ విల్ బి దేర్. అండ్ అక్కడ మెడిసిన్ రీల్ లో చేశారు, ఇక్కడ రియల్ లో కూడా మన పుష్కరాల్లో చేసి పెట్టారు. పోతేనమా కమింగ్ టు ద పాయింట్, ఈ విధంగా అన్ని భాషల్లో నేను చేయడం అనేటువంటిది స్పెషల్ ఎఫెక్ట్స్ రకరకాలు. సైన్స్ ఫిక్షన్కి వస్తే యూ జస్ట్ థింక్ అబౌట్ ఆదిత్య 369, ఓకే, సెంచరీలు కట్టి వయస్సు మాది. అక్కడి నుంచి మీకు ఆ గ్లోబ్ కానీ ఆ పైకి వెళ్ళడానికి కావాల్సిన ఏర్పాట్లు, వెన్ ఇట్ లీవ్స్ ద గ్యాస్ బిఫోర్ గోయింగ్ లైక్ ఎ రాకెట్, ఏమండి అలాగే సైన్స్ ఫిక్షన్ కాలంలో అవన్నీ కూడా అక్కడికి వెళ్ళిపోయిన ఎఫెక్ట్స్ కానివ్వండి, ఆ తర్వాత ముందుకు వెళ్ళిపోయి మళ్ళీ సైన్స్ ఫిక్షన్లో ఇవన్నీ కూడా ఉన్నాయి కదా ఏరియల్స్. ఆ యొక్క సైన్స్ ఫిక్షను లాస్ట్లో ఈ యొక్క ఇది మిషన్ కూడా డిస్ట్రాయ్ అయిపోయేటువంటి ఒక సీక్వెన్స్, మొత్తం పేలిపోయేది, స్పార్కులు నిప్పులు మంటలు వచ్చేటువంటి సీక్వెన్స్ అలాగా. అలాగే బాలకృష్ణ గారిది భలే దొంగ వాటర్ మీద చాలా గొప్ప వర్కులు.
అదేలాగా బాలకృష్ణ గారితో రక్తాభిషేకం చాలా పెద్ద వర్క్. అదేలాగా చిరంజీవి గారిది మన ఐస్ బ్లాస్టింగ్తో తీసిన చాణక్య శపథం. అండ్ వాట్ అబౌట్ జగదేక్ వీరుడు అతిలోక సుందరి? యా, ఆ అమ్మాయి ఉంగరం ఉంది కదా, ఆ ఉంగరం తీయగానే ఒక వెలుగు వస్తుంది కదా, ఆ వెలుగు వచ్చేటువంటిది ఈ రోజుల్లో యూ కెన్ ఇంక్రీజ్ ది లైట్ బై గ్రాఫిక్స్, బట్ దట్ టైమ్ దెర్ ఇస్ నో గ్రాఫిక్స్ ఫర్ దట్ పర్టికులర్ పర్పస్. వన్ మ్యాన్ హూ ఈజ్ ఎ లెజెండ్ ఇన్ ఇండియా ఫర్ ద ఫోటోగ్రఫీ ఈజ్ విన్సెంట్ గారు. వాళ్ళ అబ్బాయిలే అజయ్ విన్సెంట్, జయన్ విన్సెంట్, వాళ్ళు లెజెండ్సే. ఆయన నన్ను పిలిపించారు, పిలిపించి రైటర్ గారు నన్ను పిలిపించి, ఎందుకంటే కేఎస్ ప్రకాష్ వాజ్ ది అసిస్టెంట్ ఆఫ్ విన్సెంట్ గారు. అప్పుడు ఏ చిన్న సింపుల్ థింగ్ ఏకనాథ్ విల్ డూ ఆల్ దీస్ థింగ్స్. అది పిలిపించి ముత్యపు చిప్పలాంటి ఉంగరం అది ఇలా అనగానే మీకు ఆ గ్లో రావాలి. క్లోజ్ షాట్. మానవా, నీ వామహస్తము నాకు అందించవా? అదే కదా. ఎస్ ఎస్ ఎస్. అప్పుడు దాంట్లో ఆ రోజులకి ఎల్ఈడి బల్బులు ఇంకా అంత బ్రైట్గా ఉండేటువంటిది రాలేదు. ఓ, అది బల్బు రాలేదు. అప్పట్లో టైనీ బల్బ్స్ అని చెప్పేసి కొన్ని ట్రాన్సిస్టర్స్లో వచ్చేవి. ఆ బల్బు కోసం నేను ఒక 4-5 రోజులు తిరిగి పట్టుకుని ఆ చిన్న బల్బుని దాంట్లో ఇమిడ్చి సన్న జుట్టు లాంటి ఒక కాపర్ వైర్ని ఒకదానికొకటి అంటుకోకుండా ఆ అమ్మాయి చేతికాడి నుంచి తీసుకొచ్చి బ్యాక్లో, అంటే ఈ క్లోజ్ షాట్ కాబట్టి ఇదంతా రాదు కాబట్టి ఆ చేతిలోంచి ఊరికి ఇలా అనగానే అక్కడ నేను స్విచ్ ఆన్ చేయాలి. ఆన్ చేసి ఒక్కసారి నేను దాన్ని రెగ్యులేట్ చేయాలి టు గ్లో మోర్. సో 6 వోల్ట్ బల్బ్ అయితే 9 వోల్ట్ నేను ఇస్తే కానీ ఆ గ్లో రాదు. దానికి కీబోర్డ్లో లేకపోతే సితార్లో లేకపోతే హార్ప్లో టింగ్ 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 అని మ్యూజిక్ ఇస్తారు. అది ఫుల్గా అది ఇస్తారు. తర్వాత ఆ అమ్మాయి ఆ యొక్క భవనం నుంచి కూడా ఒక్కసారి పైకి వెళ్ళిపోయే షాటు, ఆ ఇంట్లో డోర్ ఓపెన్ అయిపోయి పైకి వెళ్ళిపోద్ది ఒక్కసారి. అవన్నీ విన్సెంట్ గారు మేము అందరం కలిపి చేసేటటువంటి పనులు. అది అందాలలో మీకు పొగలు అక్కడ అట్మాస్ఫియర్ ఆఫ్ ది మానసరోవర్. దీంట్లో అక్కడక్కడ మీకు ప్లాస్టిక్ పేపర్లోంచి ఆ మంచు గెటప్, ఆ ఫ్యూమ్స్, చిన్న చిన్న పొగలు, ఇవి. తర్వాత ఇంకా జగదేక్ వీరుల్లో ఇంకా గమకం గుర్తురాదమ్మా. వీ డిడ్ లాట్ ఆఫ్ థింగ్స్ ఇన్ దట్. మీరు అసలు అంటే యు హావ్ డన్ ఎవ్రీథింగ్ ఇన్ ఆల్ ద లాంగ్వేజ్. కొత్తగా చేసేటువంటి పెద్ద టెక్నిక్స్ కూడా ఏం లేవు. ఇప్పుడు ఓం నమో వెంకటేశ్వర పనిచేస్తారు ఏంటంటే, మరి కొంతమందికి నేను గుర్తున్నానో లేదో తెలియదు. మొన్న రాజమౌళి గారి సినిమా నేను చేయాలని చాలా ఆశపడ్డాను. ఆయనకి పరిచయం తక్కువ, అసలు పరిచయం లేదు. సో వన్ ఫైన్ డే ఎన్ ఆపర్చునిటీ విల్ కమ్ డెఫినెట్గా. మళ్ళీ రాజమౌళి గారి బాహుబలి ఓపెనింగ్ మళ్ళీ నేనే చేశా. తిరుపతిలో ఓపెన్ చేశారు కదమ్మా. ఆడియో రిలీజ్ చాలా గ్రాండ్గా, ఎఫెక్ట్స్ అన్నీ కూడా మావే. ఆ ఆపర్చునిటీ ఆయన ఇచ్చారు. సినిమాలో షూటింగ్లో నేను చేసే ఎఫెక్ట్లు ఇంత అగ్రగణ్యంగా ఉన్నటువంటి వాడిని నేను ఎందుకు ఆ యొక్క సినిమా ఆఫర్ నాకు రాలేకపోయింది. అఫ్ కోర్స్ రాజమౌళి హిమ్సెల్ఫ్ లైక్ ఏ అపర ఏకనాథ్ అనుకుందాం. ఒక బాణం పెట్టాలన్నా ఆయన పెట్టగలడు, మంట రావాలన్నా ఐడియా ఇవ్వగలడు, అంత సమర్థుడు ఆయన. కాబట్టి హీ మే మేక్ హిజ్ ఓన్ వే. వాళ్ళ అబ్బాయి నా కోఆర్డినేటర్గా ఉండి మొన్న కూడా, సార్ నాకు ఎలా కావాలి ఎఫెక్ట్స్, ఎలా కావాలి ఎఫెక్ట్స్, ఈ యొక్క రాణా ఆ క్యారెక్టర్ వస్తున్నప్పుడు నిప్పుల వర్షం రావాలి, పలాని ప్రవాస్ వస్తున్నప్పుడు ఇలాంటి ఎఫెక్ట్లు కావాలని అడిగి చేయించుకున్నారు. దట్ వాజ్ ద సో బ్యూటిఫుల్ ఫైన్. సో అన్ని విధాలుగా అందరు యాక్టర్లతో, అన్ని రకాలైన భాషలతో, అందరు డైరెక్టర్లతో, అందరు యాక్టర్లతో ఫుల్ఫిల్డ్ లైఫ్ స్టిల్ ఇంకా ఉంది. అంటే ఫుల్ఫిల్డ్ అంటే అది అయిపోయిందని కాదు, బట్ ఒక ఏమంటారు కదా, ఒక 3 తరాలు పనిచేసే అవకాశం కూడా కలిగింది. 4 దశాబ్దాలకు పైగా నేను పనిచేశాను. నాకు 58 సంవత్సరాలు ఉండగా వజ్రోత్సవం వచ్చింది, అంటే 9 ఏళ్ల క్రితం. వజ్రోత్సవంలో కూడా ఎప్పుడో 75-80 ఏళ్ళు వచ్చినప్పుడు బాల్కి అలవాటు లాగా దాన్ని ఏమంటారు అవార్డుని, లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు నాకు 58 ఇచ్చేశారు. ఎందుకంటే మెనీ పీపుల్ డజంట్ నో వాట్ ఐ యామ్. దట్ ఈస్ బికాస్ సార్, అంటే మీరు చేసే స్పెషలైజ్డ్ వర్క్ అది వర్క్గా బయటకు వచ్చింది, కానీ దాని వెనకాల ఉండే హీరోయిజం బయటికి రావాలి. హీరో బికాస్ ఇప్పుడు చెప్తుంటేనే దిమ్మ తిరిగిపోతుంది. ఇప్పుడు అర్థమైంది రజనీకాంత్ గారు సిగరెట్ ఎలా ఎగిరి పైకి వచ్చిపోతుంది, నోట్లో పడుతుందో. అది అలాగే అన్ని రకాల ఇది కూడా చిరంజీవి గారితో కూడా చాలా సినిమాలు చేశానమ్మా. ఇప్పుడు ఘరణమ్మ కూడా తీసుకున్న మంటల్లో ఆయన రావడం కానివ్వండి. కానీ మహాసాహసవంతుడు.
అసలు ఒకసారి చెప్పేసి ప్రతిదాన్ని గుర్తు చేసేవాడిని. యాజ్ ఎ టెక్నీషియన్గా ఆయనకి ప్రతిదీ గుర్తు చేసేవాడిని. అంటే ఆయన యాక్టింగ్ మూడ్లో ఉండాలి, డైలాగ్ మూడ్లో ఉండాలి, డైరెక్టర్ గారు చెప్పిన కథాంశం పరంగా ఆ మూడ్లోకి రావాలి ఆయన. అలాంటప్పుడు మీరు అలా మాట్లాడుతూ పరిగెత్తుతూ వచ్చినప్పుడు ఇక్కడ ఈ బుల్లెట్స్ ఉన్నాయండి, ఇక్కడ ఈ బాంబులు ఉన్నాయండి అని నేను ఎప్పటికప్పుడు చెప్పేస్తూ ఉండేవాడికి. ఓకే అక్కడ ఇక్కడి నుంచి ఆ విధంగా ఏం చేస్తాను అక్కడ ఓకే, ఒక అండర్స్టాండింగ్. అంటే నాకు డైరెక్టర్ గారికి అండర్స్టాండింగ్, నాకు ఫైట్ మాస్టర్కి అండర్స్టాండింగ్, ఫైట్ మాస్టర్కి చిరంజీవి గారికి అండర్స్టాండింగ్, చిరంజీవి గారికి నాకు అండర్స్టాండింగ్. అలా ఉండగలిగితే నా షాట్ ఓకే. ఈ దీంట్లో నేను మిస్టేక్ చేసినా యాక్షన్ చెప్పినా ఆ యొక్క షాట్ రీటేక్ పడుతుంది. బట్ యు ఆర్ ద మాస్టర్. ఇప్పుడు వీళ్ళందరితో మీరు అనుసంధానం అయినా దట్ పర్టిక్యులర్ సీక్వెన్స్ యు ఆర్ ద హెడ్. ఐ యామ్ ద మాస్టర్ విత్ ది హెల్ప్ ఆఫ్ ది ఫైట్ మాస్టర్. For the effect, I am the master. Yes, you are the effect, you are the master, undoubtedly. Yes. After doing all the films, I personally kept a title for me, a special effects director. నాకు ఎవరు అది ఇవ్వలేదు. ఏదో స్పెషల్ ఎఫెక్ట్స్ చేస్తారు. అన్ని సినిమాలు చేశాను కాబట్టి ఇంకా నేను కొత్తగా ఏం చెబుతాను. సినిమా కూడా డైరెక్ట్ చేసే కెపాసిటీ నాకు ఉంది. బట్ ఐ డోంట్ వాంట్ టు ఎంటర్ టు దట్ ఫీల్డ్. ఇన్ మై స్పెషల్ ఎఫెక్ట్స్ ఐఎమ్ ది డైరెక్టర్. సో మై కార్డ్ ఈజ్ ఆల్సో స్పెషల్ ఎఫెక్ట్స్ డైరెక్టర్, యాక్షన్ స్పెషల్ ఎఫెక్ట్స్ డైరెక్టర్. కమల్ హాసన్ గారి దగ్గర పని చేయాలంటే చాలా కష్టం అమ్మా. అన్లెస్ యు ఆర్ ఏ లెజెండ్ వర్కర్ యూ కెనాట్ వర్క్ విత్ హిమ్. అంత నాలెడ్జ్ గల వ్యక్తి ఆయన. సో అటువంటి ఆయనతో 30 ఏళ్ళ నుంచి నా పయనం సాగిందంటే, అసలు ఇంతమంది దిగ్గజాలతో, దర్శక దిగ్గజాలతో మీరు పయనం కొనసాగింది. అండ్ ఇన్ని సినిమాలు ఇంతమందిని మెప్పించారు, ఎవరిని నొప్పించలేదు. మెప్పించడం కొంతమంది నన్ను విసుక్కోవడం కూడా జరిగింది. ఏంటయ్యా మళ్ళీ ఇదంతా పెట్టి మళ్ళీ వెళ్ళేటప్పుడు బ్లడ్ పెట్టుకుని నన్ను ఏం చేయమంటారు సార్, నేను సేఫ్గా చేస్తా కదా, మళ్ళీ చొక్కా అంతా జాగ్రత్త తీసే కొబ్బరి నూనె పెట్టి నేను తుడుచుకుని వెళ్ళాలి. నువ్వు వచ్చావంటే మా భయం వేస్తూ ఉంటుంది సరదాగా. ఇవన్నీ ఇంత జరిగి సార్ మీరు కృష్ణ పుష్కరాలు చేయడం గ్రేట్ విషయం. ఎందుకంటే అండ్ నా యొక్క టోటల్ హిస్టరీలో కూడా దిస్ ఇస్ అ మైల్ స్టోన్. ఎంత పెద్ద వర్క్ చేసే అవకాశం మన ముఖ్యమంత్రి గారు మనం కల్పించడం, దానికి లింక్ కూడా ఇప్పుడు చెప్పేస్తాను నేను. దీనికంటే ముందు మీరు అడగాల్సిన క్వశ్చన్ అబౌట్, ఇప్పుడు ఈ సబ్జెక్ట్ అయిపోతే ఆ సబ్జెక్ట్కి వస్తాను. ఒకప్పుడు ప్రతి సినిమాకి మీరు ఖైదీ తీసుకోండి, చిరంజీవి గారి అన్ని సినిమాల్లోనూ మెడ్రాస్లో 100 రోజుల ఫంక్షన్లు జరిగాయి. నాకు స్పెషల్ కార్డు ఉండేది, ఏక్నాథ్ స్పెషల్ ఎఫెక్ట్స్ ఏక్నాథ్ అని ఉండేది. ఇవాళకి రోజుకి ఏ ఛానల్లో చూసుకున్న 4-5 సినిమాల్లో ఉండే టైటిల్స్, ఆ పాత సినిమాలో నా టైటిల్ వస్తూనే ఉంటుంది ఏదో సినిమాలో. అటు కృష్ణ గారితో, ఇటు చిరంజీవి గారితో, ఇంకొకరిదో. నాసన్నారాయణ గారితో నేను చేసిన తాండ్రపాపారాయుడు యుద్ధం సీన్ అంత గొప్ప సీక్వెన్స్. ఆ రోజుల్లో తాండ్రపాపారాయుడు సీక్వెన్స్, గుర్రాలు, బాంబులు, ఇవి అవి పేలేటువంటిది, తెల్లదొరలకి మన వాళ్ళకి జరిగిన క్రాష్. సో ఐ బికేమ్ ఎ లెజెండ్ ఆఫ్ క్రియేటింగ్ ఎ వార్, ఎక్సెప్ట్ మొన్న రాజమౌళి గారి సినిమా తప్ప. అది ఆయనే క్రియేట్ చేసుకున్నారు. ఆ వార్ని నేను ఎక్కువ వార్ సీక్వెన్స్లు చేశాను. ఐదర్ బార్డర్ లాంటి వార్లు కానివ్వండి, లేకపోతే ఎక్కువ మంది ఉండి సమూహాలు అటువంటి రెండు పక్కల ఉండే గ్రూపిజం, అటువంటి వార్లు కానివ్వండి. మనకి ఇప్పుడు మిలిటరీ సంబంధించిన సబ్జెక్టులు వచ్చినప్పుడు నా యొక్క అవసరాలు ఎక్కువ ఉన్నాయి. రకరకాల వెపన్స్ అవన్నీ కావాలి. ఇలా వచ్చినప్పుడు ఎక్కువ అవకాశాలు. చిరంజీవి గారు మొన్న స్టాలిన్ సినిమా ఆఖరి చేశారు కదా, దానికి స్పెసిఫిక్గా ఆయనే కౌరవించడం జరిగింది. వార్ సీక్వెన్స్ నేను బాగా చేస్తానని ఆయనకు తెలుసు. దాంట్లో మీకు ఆయన ఒక మేజర్గా ఒక బ్యాక్ డ్రాప్లో వస్తుంది, మేజర్గా ఉంటారు ఆయన. అంటే ఫ్లాష్ బ్యాక్, కోర్టులో కూడా చాలా ఇంపార్టెంట్ సీక్వెన్స్, మన మురుగదాస్ డైరెక్టర్ దానికి. అప్పుడు నాసిక్లో ఒరిజినల్ మిలిటరీ పీపుల్ దగ్గరికి వెళుతూ కొన్ని ఒరిజినల్ వెపన్స్ మనం వాడలేం కాబట్టి నా వెపన్స్ అన్నీ వాడుతూ ఒరిజినల్ వెపన్స్ని పెడుతూ ఎఫెక్ట్లన్నీ వర్షంలో తీసాం, వార్ ఫీల్డ్ క్రియేట్ చేసాం. ఇట్ ఈస్ ఎ వండర్ఫుల్ ఎపిసోడ్, మర్చిపోలేని ఎపిసోడు. ఆ తర్వాత వారు పాలిటిక్స్కి వెళ్ళడానికి జరిగింది. మళ్ళీ ఇప్పుడు 150 సినిమా నేను చేయాలని మొన్న నాకు ప్రామిస్ కూడా చేశారు ఆయన. అది ఎలా జరిగిందంటే, ఈటీవీలో 20 years జర్నీ ఉంది కదా మొన్న ఈటీవీ, దీనికి నాకు 2002లో రామోజీరావు గారు నా గురించి తెలుసుకొని పిలిపించడం జరిగింది. ఆకాశ వీధిలో ఇంగ్లీష్ సినిమాలు ఇంకొక పిక్చరు ఆయన నాకు అవకాశాలు ఇచ్చి, నేను చేసినటువన్నీ కూడా చాలా బాగున్నాయని చెప్పేసి ఆయన నన్ను పర్సనల్గా రూముకి పిలిపించి దండ వేసి 2002-2003లో ఒక పెద్ద కార్నివల్ చేశారు. ఎవరు చేయలేదు ఇంతవరకు ఇండియాలో. ఆ కార్నివల్ అంటే ఈ సాంస్కృత దాని ఏమంటే కళాచారం అన్ని రాష్ట్రాల్లో ఉండేటువంటివి చాలా వరకు మనకు తెలియవు. ఎంతసేపు కొన్ని గుర్రాలు అవి చూస్తూ ఉంటాం, రకరకాల అయ్యే ఉన్నాయి. అందరినీ పిలిచి ఒకే వేదిక మీదకి పెట్టారు ఆయన. అప్పుడు
ఈ బాణాసంచా అనేటువంటిది ఫారిన్ లెవెల్లో ఉండాలని చెప్పేసి అతిపెద్ద అవకాశం ఆ రోజుకి కలిగించారు. ఆ రోజుకి ఫస్ట్ నేను రామోజీరావు గారిని ఆ రోజు కంటే ముందు 5 ఏళ్ల క్రితం మీట్ చేసి ఉండాలి. మీట్ చేయని అవకాశం ఆ రోజునే కలిగింది. చాలా బాగా లైక్ చేసి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇన్ని అవకాశాలు నాకు ఇచ్చారు. అంటే మొన్న ఈటీవీ బర్త్డే 20 years వరకు లోపల ఐ బికేమ్ ఏ స్పెషల్ ఎఫెక్ట్స్ కన్సల్టెంట్ టు రామోజీ ఫిల్మ్ సిటీ. ఆయనతో పాటు కూర్చుని సమకాలికుల్లాగా జనరల్ మేనేజర్తో పాటు కూర్చుని ఆ సంబంధించిన మేనేజ్మెంట్ వాళ్ళతో కూర్చుని డిస్కస్ చేసే విషయాలు తర్జన భర్జనలు అంతవరకు నాకు అవకాశాలు కలిగినాయి. 2000 మొన్న లాస్ట్ ఇయర్ June 25th, 26th, 27th ఈ 3 రోజులు కూడా ఒకటి పురస్కారాలు, 4 ఛానల్స్ ఓపెనింగ్ ఒకరోజు, ఆ రోజు టాప్ లెజెండ్స్ పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి గారు, దాసనారాయణరావు గారు, రాధిక్ గారు వీళ్ళందరూ కూడా ఒక్కొక్కళ్ళు ఒక్కో ఛానల్ ఓపెన్ చేయడం జరిగిందండి. ఆ ఛానల్ ఓపెన్ అయ్యేటప్పుడు దానికి ఒక డిస్కషన్ ఇలాగ ఈటీవీ 20 లాంచ్ చేస్తున్నాం, యు ఆర్ ద బెస్ట్ మ్యాన్ టు గివ్ ఏ బ్యూటిఫుల్ విజువల్ అని అనుకోవడం జరిగింది. అప్పుడు ఈటీవీ 20 అనేటువంటిది ఒక లోగో వాళ్ళు ప్రిపేర్ చేసుకున్నారు. ఇదే అప్పుడు ఏం చేస్తే బాగుంటుంది అన్నారు. అప్పుడు దానికి నేను ఒక స్కెచ్ రాశాను పెన్తోనే గబగబా. సార్ ఇప్పుడు టాప్ మోస్ట్ లెజెండ్స్ అందరూ ఫ్రంట్లో కూర్చున్నారు, బ్యాక్లో మిగతా తదితరులు అందరూ కూర్చున్నారు. దీనికి మనం ఆ స్టేజ్ మీద చాలా పెద్ద స్టేజ్, చాలా అందంగా వేసారు స్టేజ్ కూడా. అది ప్రజలకి రివీల్ అవుతోంది, ఎలా రివీల్ అవుతుంది అనేటువంటిది. సో ముందుగానే దానికి సంబంధించిన యాంకర్స్ కానివ్వండి, దానికి ఇప్పుడు గుర్తొస్తుంది లీలగా ఒక రౌండ్ లోపల నుంచి మొత్తం నిప్పుల వర్షంలో ఆ ఈటీవీ 20 ట్రావెల్ చేస్తూ కిందకు వచ్చి అక్కడి నుంచి రకరకాల మ్యాజిక్ మంటలు వచ్చి రకరకాల తెల్ల పొగలు పైకి వెళ్ళి ఒక్కసారి వాటర్ ఫాల్ లాగా అన్నీ వచ్చి వీళ్ళేమో యాంకరింగ్ షిప్లో ఇప్పుడు ఈటీవీ ఆంధ్రప్రదేశ్ అని ఒక ఛానల్ ఒకళ్ళు ఓపెన్ చేయగానే ఇంకొకళ్ళు ఈటీవీ దాన్ని ఏమన్నా వైద్యం మెడికల్, ఇంకోటి ఏదో హాస్యం, ఇంకోటి ఏదో ఈ 4 ఛానల్స్ ఒక్కసారిగా అనే వచ్చేటప్పటికి అన్నీ వచ్చేసి అన్నీ జాయిన్ అయిపోయారు, రకరకాల ఎఫెక్ట్లు అన్నీ ఇచ్చాం. సో ఐ వాజ్ వెరీ హ్యాపీ. నాకు పారితోషికాలు అవి కూడా చాలా గొప్పగా అన్నీ ఇచ్చారు, మర్యాదలు చాలా బాగా ఇచ్చారు. యూ డిజర్వ్ ఎవ్రీ బిట్ ఆఫ్ ఇట్ సార్, బికాజ్ మీరు చేసిన పని మామూలు పని కాదు కదా. విజువలైజ్ చేయాలి, అవి దగ్గరుండి చేయించాలి, సక్సెస్ఫుల్ అయ్యే వరకు మీ బాధ్యత. అవును, నేను 99.9 సక్సెస్ఫుల్ చూశాను, నేను ఫెయిల్యూర్ చూడలేదు అసలు 100%. మణిరత్నం గారి ఒక్క ఎపిసోడ్ లో కూడా ఫైనల్లీ యు అకంప్లిష్డ్ వాట్ యు వాంటెడ్ కదా. నేను ఫైనల్ కూడా సక్సీడెడ్. అలాంటిది సో ఫ్యూచర్లో కూడా ఈ శక్తి ఉన్నంత వరకు నేను రామోజీ ఫిల్మ్ సిటీకి ఎప్పటికీ, ఎందుకంటే నాకు ఎందుకునో కృష్ణా జిల్లా వాస్తవ్యుడిగా నాకు రామోజీ అంటే మచిలీపట్నం, మాకు ఆయనకి ఒక 40 కిలోమీటర్లే. ఆయన గురించి నాకు ఎందుకునో ఎక్కువ తపన ఎక్కువ. ఐ డోంట్ నో వై ఆయన గురించి ఎక్కువ చెప్పుకుంటాను. ఆయనకి నాకు ఒక 200 ఫోటోలు ఉన్నాయి. ఆయన కొన్ని విషయాలు నా భుజం మీద చేసి కూడా ఇదేమిటి అదేమిటి అని చూపిస్తూ ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుందని కూడా ఉన్నాయని నేను చాలా అష్టార్పితంగా దాచుకున్నా. తర్వాత ఆయనకి నెక్స్ట్ ఏది చెప్పాలన్నా కూడా నాకు చెప్పేటువంటి ఒకే ఒక వ్యక్తి బాపినేడు గారు. ఇస్ ద మోస్ట్ మెమరబుల్ పర్సన్ ఫర్ మై లైఫ్. ప్రతి విషయాన్ని మన ఏకనాథ్ ఉన్నారుగా వారితో చెప్పండి అని ప్రతి చిన్న విషయం కూడా నాకు మద్రాసు గవర్నమెంట్ ఇచ్చి వెంటనే బయలుదేరండి అని నాకు చాలా మర్యాదలు చేసి మార్నింగ్ ఫ్లైట్కి వచ్చి నేను ఆ యొక్క డిస్కషన్స్ అన్ని చూసుకుని వెంటనే ఈవినింగ్ బట్టి వెళ్ళిపోయేవాడిని. ఎంత మర్యాదగా చూసినటువంటి వాళ్ళు నా జీవితంలో నేను ఎవరిని చూడలేదు. సో బాపినేని గారిని కూడా చాలా గొప్పగా నేను మైండ్లో పెట్టుకున్నా. తదితర వాళ్ళు న్యాచురల్గా వాళ్ళ ఇన్స్ట్రక్షన్ ప్రకారం. సింప్లిసిటీ ఇస్ అమేజింగ్ సార్, బికాజ్ మీరు ఆల్రెడీ దిగ్గజాల దగ్గర పనిచేస్తారు. ఇది చాలా చిన్న విషయం. వాట్ ద వర్డ్ బాపినేని గారు సెడ్, సార్ ఇంకా మీకేంటి ఏకనాథ్ గారు యూస్ టు కాల్ మీ లైక్ దిస్, ఇంకేంటండి మీకు అన్నీ చూసేశారు. సో రామోజీరావు గారు నేను ఒక చిన్న రిక్వెస్ట్ చేశాను, నో వాట్ ఇట్ ఈస్ సార్, మీరు నాకంటే వయసులో పెద్దవారు, నన్ను మీరు ఏకనాథ్ని పిలవండి, ఏకనాథ్ గారిని పిలుస్తున్నారు, నాకు చాలా బాధగా ఉందని. నో ఐఎమ్ గివింగ్ ఏకనాథ్ గారు రెస్పెక్ట్ ఈజ్ ఫర్ యువర్ ప్రొఫెషన్, యువర్ పర్ఫెక్ట్ వర్కర్. ఆ యొక్క ప్రొఫెషన్కి నా స్వార్థం కూడా ఉంది బాబు, మాకు బాగా యూస్ అవుతున్నారుగా మీరు, మిమ్మల్ని ఏకనాథ్ గారిని పిలవడంతో తప్పేం లేదు అని అనేసి. అవును, మై వైఫ్ ఆల్సో వాంటెడ్ టు విజిట్ హిమ్ వన్స్. ఆమె కూడా రావడం జరిగింది. 4 నిమిషాల నుంచి 5 నిమిషాలే నేను అపాయింట్మెంట్ తీసుకున్నాను. అంటే ఎవ్రీ మంత్ ఆయన మీట్ చేస్తాను నేను కొన్ని మీటింగ్స్ కోసం. ఈ ఒక్కసారి ఆయన ద్వారానే వచ్చిందా సార్ పుష్కరాల్ని? ఆయన చెప్పాలంటే ఆ రామోజీ ఫిల్మ్ సిటీలో ఇదంతా జరుగుతున్నప్పుడు టాప్ మోస్ట్ లెజెండ్ చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు,
కళ్యాణ్ వచ్చి నాకు చిన్నప్పటి నుంచి బాగా అలవాటైన పర్సన్ అమ్మ. నన్ను ఏకనాథ్ గారు చాలా ఇదిగా ఉంటారు. మొన్న కూడా సర్దార్ గబ్బర్ సింగ్లో పలానా పిస్టల్ కావాలంటే వెంటనే ఏకనాథ్ గారిని కలపండి అని చెప్పేసి మెడ్రాస్లో నేను ఉంటే ఆయన పొల్లాచిలో ఉన్నప్పుడు నాతో మాట్లాడి పలానా ఇమేజ్ ఆయన వాట్సాప్లో పంపించి బాబు నా దగ్గర నుంచి పంపిస్తానని చెప్పంటే ఆ రోజున మళ్ళీ వచ్చి కావలించుకుని ఇంకా స్టిల్ యువర్ వర్కింగ్ ఏకనాథ్ గారు ఒక స్టైలిష్గా ఆయన వే ఆఫ్ స్టైల్లో అని వెంటనే నాకు ఫోటోగ్రాఫ్స్ 3-4 రకాల ఫోటోగ్రాఫ్స్ అవి ఇచ్చి పక్కన త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు అంటే ఆయనే నాకు పవన్ కళ్యాణ్కి ఫోటో తీసింది. అతను ఆయనకి గన్స్ అవన్నీ యాక్షన్ పట్ల చాలా ఇష్టమైన వ్యక్తి. ఆయన వెరైటీస్ తర్వాత గన్స్ సెన్స్ కూడా ఎక్కువ ఉంది ఆయనకి. సో ఆ రోజుల్లో వాళ్ళ అన్నయ్య గారితో నేను పనిచేసేవాడిని కాబట్టి హీ యూస్ టు డిస్కస్ అబౌట్ ద గన్స్ మోర్ అండ్ మోర్. సమ్ టైమ్స్ ఐ వర్క్ విత్ హిమ్. ఫస్ట్ పిక్చర్ కూడా నేను చేశాను. సో ఇదమ్మా. అప్పుడు మురళీమోహన్ గారు ఎంపీ గారు కదా, వారు మొన్న అక్కడ ఫ్రంట్ రోలో కూర్చోవాలి. ఈ కాల్ మీ అక్కడ జరిగే ఫంక్షన్లో ఆ సోఫాలో నేను కూర్చోకుండా కిందకి వంగి అంటే అవతల వాళ్ళకి డిస్టర్బెన్స్ లేకుండా మోకాళ్ళతో నేను కూర్చుని చెప్పండి సార్ అన్నాను. ఏకనాథ్ అమోఘంగా ఉన్నాయి ఏమో ఎఫెక్ట్స్, చాలా బాగున్నాయి, మనం ఉన్నప్పుడు ఇవన్నీ ఇవే అని చెప్పేసి అన్నారు. నువ్వు పుష్కరాలకు చాలా అవసరం ఉంటావు, నాకు అవుట్డోర్లో చాలా బాగా చేయాలి, నా నెంబర్ ఇచ్చి అప్పుడే నెంబర్ ఇచ్చే ఫీడ్ చేసుకుని పర్సనల్ నెంబరు, రేపు నాకు ఫోన్ చేయన్నారు. ఎప్పుడు మెడ్రాస్ వెళ్తున్నాను, 2 రోజులు వెళ్తాను సార్, వెళ్ళి నన్ను కాంటాక్ట్ చేయి, ఇమీడియట్గా నేను పిలుస్తాను అన్నారు. ఇది అయిపోగానే అక్కడేమో రాజేంద్ర ప్రసాద్ గారు పిలిచారు. అన్నగారు పక్కన రాజేంద్ర ప్రసాద్, నేను మా అధ్యక్షుడిని అటుపక్క తిరగడం ఇటుపక్క కూడా తిరగాలి తమాషగా. రాజా నేను చూడలేదని చెప్పన్నాను, మేమిద్దరం బాగా క్లోజు. ఇంతో చిరంజీవి గారి విష్ చేయగానే రాయకని చెప్పన్నా. అక్కడ నేను మొక్కలతోనే ఉండి చాలా బాగున్నాయి ఎఫెక్ట్స్ ఇవి అని చెప్పేసి నేను ఒకే ఒక ఆశ, మీ 150 సినిమా నేను చేయాలి. భలేవాడు అన్ని సినిమాలు వీ చేసావుగా అని ఒక ప్రామిస్ చేశారు. కట్ చేస్తే మొన్న 60వ సంవత్సరం చిరంజీవి గారి బర్త్డేకి మాకు చాలా అనుసంధానం ఎక్కువ ఉండి అక్కడ మెడ్రాస్లో. మంచి ఫంక్షన్స్లో ఎప్పుడు కలుసుకుంటూనే ఉంటాం మేమందరం, గ్రూప్ ఆఫ్ పీపుల్. అఫ్కోర్స్ ఇవాళ ఆయన టాప్ మోస్ట్ లెజెండ్ అయిపోయారు పొలిటికల్లో కానివ్వండి, మిగతా వాటిలో. ఇప్పటికీ మాకు అడ్డేం లేదు వెన్ వీ గో. ఏకనాథ్ మొన్న బర్త్డే కూడా మన ఏకనాథ్నే పిలవండి అని మీటింగ్లో చెప్పారు. వెంటనే అరవింద్ గారు, బాబు వాళ్ళంతా, గురుగారు మిమ్మల్ని వచ్చి అంటున్నారు, బాస్ వచ్చి, మేము బాస్ అంటాం. వర్క్ చేసేటప్పుడు కూడా ఓకే గుడ్ మార్నింగ్ బాస్ అని అలవాటు అయిపోయింది అలాగా చిరంజీవి గారిని. ఈవినింగ్ వెళ్ళేటప్పుడు కూడా బాయ్ బాస్, గుడ్ ఈవినింగ్ అట్లా అలవాటు. అప్పుడు మీరు చెప్తున్నారా చిరంజీవి గారు పిలిచారని అడిగాను నేను. లేదు, వాళ్ళ మార్నింగ్ మీటింగ్లో ఎఫెక్ట్స్ అన్ని మనం చాలా బాగా చేశాడు ఆయన, అలాంటి కంటే ఇంకా బాగా పెట్టమని చెప్పేసి పిలిచారు. నాకు కాల్ వచ్చింది. వెళ్ళి ఆయన బర్త్డేకి బ్రహ్మాండమైన ఎఫెక్ట్స్, జనం అందరూ, ఫ్యాన్స్ అందరూ చూసి మెప్పేలాగా చేశాను. వెళ్ళేటప్పుడు నేను షేక్ హ్యాండ్ ఇచ్చి చాలా బాగుంది ఆయన, థ్యాంక్ యూ వెరీ మచ్ అని చెప్పి వెళ్ళారు. ఆయనతో పాటు నేను ఫైనల్లో పెడితే. సో జస్ట్ ఇప్పుడు ఆగస్టు 27వ తారీఖు ఆయన దీని వరకు కూడా నేనే. ఈ 150 సినిమా కూడా నేను వెళ్ళిపోయేవాడినే. లోపల కృష్ణా పుష్కరాలు 1 మంత్ ప్లానింగ్లో ఉంటాం. 1 మంత్ పట్టిందా సార్ ప్లాన్ చేయడం? మరి ఈ 1 మంత్ 10 days మా ప్లానింగ్. అంటే మీరు ముందు వెళ్ళి రెక్కీ చేసుకుని మొత్తం అంతా చూసుకోవాలి కదా. మెగాస్టార్ గారి సినిమాకి వెళ్ళిపోయాను అనుకోండి, మళ్ళీ బిజీ అయిపోతారు. వెళ్ళిపోయినప్పుడు నేను అక్కడికి నేను రాకూడదు, మధ్యలో ఇంకొక అప్పు చెప్పి, ఎందుకంటే ఆయనకి నేనే ఉండి చేసేటువంటి అలవాటమ్మా. ఏదో తప్పనిసరిలో 1-2 రోజులు పర్లేదు. అందుకు నేను దాన్ని ఎక్కువగా ప్రొలాంగ్ చేయలే. ఇప్పటికీ అవసరం ఉంది, ఏదైనా అవసరం ఉంది, నేను వెంట రావాలంటే ఎనీ మూమెంట్ ఐ విల్ ఫ్లై అండ్ డూ ది జాబ్ టు మై ఓల్డ్ బాస్. దట్స్ మై డ్యూటీ, వేర్ ఐ డిడ్ 60 ఫిలిమ్స్ అలాంగ్ విత్ హిమ్. సో ఇప్పుడు దీనివల్ల ఇప్పుడు కానీ గొప్ప విషయం ఏంటంటే మీరు ఇన్ని సినిమాలు చేసి, ఇది అంటే రిలేటివ్లీ స్కేల్ చూస్తే చిన్న స్కేల్ అయినా మహత్తరమైన ఘట్టం కృష్ణ పుష్కరాలు. ఫారెన్లో దీనికి కోట్ల రూపాయలు సంపాదించేటువంటి ఒక బిగ్గెస్ట్ ప్రొఫెషన్, ద బిగ్గెస్ట్ టాప్ మోస్ట్ ప్రొఫెషన్. స్పెషల్ ఎఫెక్ట్స్ అనే ప్రొఫెషన్కి అసలు డివిజన్సే ఎన్నో ఉన్నాయి, 1-2 డివిజన్లు కాదు. కానీ ప్రతి స్టేజ్లో వాట్ కెప్ట్ యూ గోయింగ్ అంటే ఇది మోటివేషన్ ఎక్కడి నుంచి వచ్చేది? ఇంకా బాగా చేయాలి, నెక్స్ట్ ఇంకా బాగా చేయాలి అంటే ఆ మోటివేషన్ ఎలా వస్తుందంటే, ద ఇంగ్లీష్ పిక్చర్స్ ఆర్ ఇంప్రూవింగ్ ఎ లాట్ ఇన్ గ్రాఫిక్స్ అండ్ ఇన్ విజువల్, ఇన్ సో మెనీ ఆస్పెక్ట్స్. అప్పుడు చూస్తున్నప్పుడు మనం కూడా చేయాలంటే ఆటోమేటిక్ అనుకుంటాం కదా, అది ఎలా చేయాలంటే సెన్స్ మనకు ఆల్రెడీ సెన్స్ ఉంది కాబట్టి ఇంకా ఎక్కువ సెన్స్తో ట్రై చేయటాలు, అది డైరెక్టర్లతో. సరే, ఇంకొక చిన్న ఎగ్జాంపుల్, వెరీ ఇంపార్టెంట్ పాయింట్. రాఘవేంద్రరావు గారు ఎప్పుడు కూడా ఏంటి కొత్తదనం, ఏం కొత్తదనం చూస్తాం, ఏం కొత్తదనం చేస్తాం, ఇదే అడుగుతూ ఉండేవాళ్ళు. అవునవును. అది సాంగ్స్లో కూడా అన్ని రకాల ఎఫెక్ట్లు చేసినటువంటి ఘనత కూడా ఒక్క ఏకనాథ్కే దక్కింది. పూలు, పళ్ళు, బెలూన్స్ ఏముండే అవి, రంగురంగుల పొగలు, రంగురంగుల బ్లాస్టింగ్స్,
అవి కూడా ఒక రాఘవేంద్ర సినిమాలో నేను ఐడియా ఇచ్చాను ఆయనకి. ఎలాంటి ఐడియా ఇవ్వడం జరిగిందంటే, కొత్తదనం ఏం చేస్తాను ఇప్పుడు అడుగుతూ ఉండేవాళ్ళు. సార్, బాంబులకి ఎర్త్ నుంచి వచ్చేటువంటి పౌడర్ని, బ్లాక్ పౌడర్ని, ఆరెంజ్ కలర్ పౌడర్ని మనం వేసి ఎర్త్లో ఉండేటువంటి సమాచారం మనం అనుకునేవాళ్ళం. అదే ఫ్యాంటసీగా మనం సాంగ్కి వెళ్ళినట్టయితే, వై కాంట్ వి గో ఫర్ ది బ్యూటిఫుల్ కలర్స్ అకార్డింగ్ టు యువర్ స్టేచర్ అని చెప్పేసి నేను చెప్తే, రమ్యాకృష్ణకి ఆ పిక్చర్ పేరు రాజశేఖర్ రమ్యాకృష్ణ, ద్రాక్షపళ్ళతో పాటు మొత్తం డ్రెస్సు, ఆ జాకెట్లు అవన్నీ కూడా వేసి దాంట్లో ఆ బల్బులు మినుములు రావటాలు, తర్వాత ఆ రెండు పక్కల పెరంగిల నుంచి వచ్చే కలర్సు, నీళ్ల మీద వచ్చేటువంటి కలర్సు, ఇవన్నీ రోజ్ 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 అది ఆ సాంగ్ అల్లరి ప్రియుడు ఇక తదితర అన్నీ చేస్తే ఆయన ఏం చేశారు, ఒంటరి పోరాటం వెంకటేష్కి పెడదామని చెప్పి అన్నారు. ఫస్ట్ టైం ఒంటరి పోరాటంలో 35% ఆఫ్ ద సాంగ్ ఊటీలో చేసింది మేము. ఆ చేసినప్పుడు ఆ కలర్స్ చూసి ఊటీలో వాళ్ళంతా చప్పట్లు కొనిచ్చారు. అది చూసి అనిల్ కపూర్ ఏకనాథ్ గారు నమ్మని చెప్పింది రకువాలా. ఆ సినిమాకేమో అమ్మాయి టబు సిస్టర్ పేరు ఏంటండి, ఫరా అనిల్ కపూర్తో అది చేసాం. ఇది చూసి రజనీకాంత్ గారు పిలిపించి సూపర్ స్టార్ యారిని కేటాల్ చిన్న కుழந்தைய சொல்லும் ఆ సాంగ్ ఆయన ఎస్పి ముత్తురామన్ గారు పిలిచి, రాఘవేంద్ర సార్కు 35% పండింగ, எனக்கு 100% பண்ணணும் அப்படின்னு சொல்லிட்டாங்க. అలాగే చేశానమ్మా 2.5 రోజులు గొప్ప పారితోషికం. ఆ సాంగ్ 5 సంవత్సరాలు రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్లు, ఒలియం టీవీలు మర్చిపోలా. ఆ తర్వాత అన్ని భాషల వాళ్ళు 30 సినిమాలకి నాకు ఛాన్స్ ఇచ్చారు. ఎంత హాయిగా ఉందో ఒలియం చెప్తుంటే మీరు చెవులకి. సో ఒక కొత్త ఇన్వెన్షన్ సాంగ్లో మణిరత్నం గారికి చంద్రలేఖ అను అగర్వాల్ సాంగ్, దాంట్లో మైకేల్ జాక్సన్లో ఉండే డేంజరస్ సాంగ్ కూడా చూపించారు ఆయన. దాంట్లో వచ్చిన షాటు ఆ అమ్మాయి అనగానే మొత్తం స్పార్క్లు స్క్రీన్ ఫుల్గా అవుతాయి. సో గ్రేట్ జాబ్ ఫర్ మీ, సూపర్ టెక్నాలజీ ఆ రోజుకి అది. సో ఇలాగ రకరకాల సాంగ్స్ డిఫరెంట్గా అందరికీ అన్నీ చేసి మొన్న సీఎం గారి చేతి మీద అవార్డు కూడా అందుకున్నాను. 2 సార్లు అందుకున్నాను. సీఎం గారితో 1 అవర్ మీటింగ్ కూడా జరిగింది. ఆ మీటింగ్లో ఇలా చేస్తే బాగుంటుందని చెప్పేసి అన్నాను. ఆ సబ్జెక్ట్కి వచ్చేనా ఆ మురళీమోహన్ గారు చెప్పిన దీనికి వెంటనే ఆయన రాజమండ్రి పిలిపించి, గోదావరి ఇక్కడ చేయబోతున్నాం, ఇక్కడ అందరూ కూర్చుంటారు, ఈ వెనకాల ఉండే వాటర్లో ఆ ఫైర్ వర్క్స్ రావాలని చెప్పేసి అని అవన్నీ చేసి బ్రహ్మాండమైన పేరు. ఫైర్ వర్క్స్ ముగిసినటువంటి ఒక 5 నిమిషాల్లో సీఎం గారు రమ్మన్నారని చెప్పేసి అని అక్కడికి వెళ్ళి అక్కడ గోదావరి పుష్కరాల యొక్క మొమెంటం కూడా తీసుకున్నాను. నెక్స్ట్ అది అంత బాగా చేసేటప్పుడు దేవినేని ఉమా గారు ఏం చేశారు, ఏమన్నా నెక్స్ట్ ఇయర్ కృష్ణా పుష్కరాలు వస్తున్నాయి, దీనికంటే బాగా చేయాలన్నారు. నేను కృష్ణా జిల్లా వాడినే కాబట్టి ఎందుకంటే బాగా చేద్దానండి, టైం ఉంది కదా 1 ఇయర్ అని చెప్పి అన్నాను. అదేలాగా మొన్న మన ఎంపీ మురళీమోహన్ గారు దేవినేని ఉమా గారికి ఫోన్ చేసి, ఇలాగ వండర్ఫుల్ టెక్నీషియన్, మన లాస్ట్ ఇయర్ మనం చూసిన ఏకనాథ్ గారే, ఈసారి పుస్తకాలు కూడా సీఎం గారికి కూడా నేను తెలియపరిచాను, మీరు దానికి కావాల్సిన నెసరీ థింగ్స్ చేయండి అని చెప్పేసి పంపించారు. వెంటనే ఈయన్ని కలుసుకున్నాను. తగిన ఆఫీసర్లకి, కలెక్టర్లకి అవన్నీ ఇండియన్స్ అన్నీ వెళ్ళిపోయినాయి. ఆ తర్వాత 15 రోజుల తర్వాత బోయపాటి శ్రీని గారు హారతి కోసం ఎంటర్ అయ్యారు. లాస్ట్ టైం కూడా అక్కడ గోదావరి జరిగేటప్పుడు నేను వర్క్ చేసి 2 రోజులు ఉందనగా లాస్ట్ హారతికి బోయపాటి శ్రీను, గురుగారు మీరు ఎక్కడున్నారన్నాడు. నేను రాజమండ్రిలో ఉన్నాను, పొద్దున బయలుదేరుతున్నాను గురుగారు, నాకు ఒక ముఖ్యమైనది మీతో వల్ల జరగాల్సింది ఉంది అని చెప్పి వచ్చి తనకు కావాల్సింది నేను 2 డేస్లో ఏర్పాటు చేసి అన్ని మార్కులు కొట్టాం. అది అయిన తర్వాత ఇప్పుడు ఈ సందర్భంలో సీఎం గారి మీటింగ్లో మనం కలుసుకోవాలి అని చెప్పండి వెళ్ళి కలుసుకున్నాం. సీఎం గారికి ఒక మంచి థాట్ ఒకటి చెప్పాను నా తరఫుని. సార్, నా మైండ్లో ఒక చిన్న విజువల్ ఉందండి, ఆ విజువల్ మీకు చెప్తాను. ఆ సీఎం గారితో నేను మాట్లాడుతూ డిస్కస్ చేసిన విజువల్ కూడా ఇప్పుడు మీకు ఇస్తాను. యూ కెన్ పుట్ ద క్లిప్పింగ్ ఆల్సో. ఆ క్లిప్పింగ్లో ఉండేటువంటి యొక్క విధానంగానే నేను మాట్లాడాను. ఎలా మాట్లాడానంటే, చెప్పండి మీ విషయం ఏంటో చెప్పండి అన్నారు. గబుక్క నా ప్లేస్ నుంచి ఆయన పక్కకి వెళ్ళిపోయాను. నేను వెళ్ళిపోయి నదుల అనుసంధానం గురించి భారతదేశంలో ఎవరు చేయనటువంటిది మీరు చేశారు. గోదావరి రివర్ని ఎత్తిపోతల ద్వారా కృష్ణా రివర్కి మీరు తీసుకొచ్చి అనుసంధానం చేశారు కదా, అది పేపర్ ద్వారా, వార్తల ద్వారా అందరికీ వెళ్ళింది. గొప్ప వర్క్ చేశారు. కృష్ణా పుష్కరాల్లో మీరు ఇచ్చినటువంటి అవకాశాన్ని సంగమంలో నేను అదొక విజువల్గా పెట్టి, ఆ విజువల్కి ఒక అర్థం పెట్టి
వచ్చిన జనం అందరూ చూసేలాగా నేను ఏర్పాటు చేస్తాను. ఇస్ ఇట్ పాసిబుల్? ఎస్ పాసిబుల్ సార్. వెంటనే తగిన అధికారులకి నా ఎదురుగానే ఆయన అధికారులకు నా ఎదురుగా ఏకనాథ్ గారు చెప్పినటువంటి కాన్సెప్ట్ చాలా బాగుంది, దానికి తగిన ఏర్పాట్లు కుదరవు, ఖర్చు అయినా పర్వాలేదు, ఏమైనా పర్వాలేదు, టైం అన్నిటిని స్పెండ్ చేసి లేదు అనకుండా మీరు ఆయనకి అన్ని సమకూర్చండి అని ఒక కన్నుల పండుగ అసలు ఒక్కొక్క నాగహారతి, సూర్యహారతి, ఆ హారతులన్నీ కూడా బోయపాటి శ్రీను గారు డిజైన్ చేసినటువంటి ఒక ఇది. ఈవెన్ ఆయన చేసిన ఒక హారతిలో స్పెషాలిటీ డ్రెస్ కూడా చాలా ఇంట్రెస్ట్ తీసుకున్నారు ఆయన. ఈజ్ మై చాలా జూనియర్, దాన్ని చాలా గౌరవిస్తాడు, ఒక అన్నగారిగా తండ్రిలాగా గౌరవిస్తాడు. మనసులో ఉండే థాట్ని చాలా బాగా రివీల్ చేసి ఆ పనిని తీసుకోగలిగిన సమర్థత కలిగిన వ్యక్తి. ఆ హారతుల్లో కొన్ని మిస్టేక్స్ ఉంటే కూడా ఆ మిస్టేక్స్ కవర్ చేసి ఆ పట్టుకునే వాళ్ళకి వేడి కూడా రాకుండా ఉండడానికి ఆ ఏర్పాట్లు, దాని వెయిట్ డేంజర్, ఎందుకంటే ఆ వేడి కూడా బ్యాక్ వస్తూ ఉంటుంది, గాలి ఇటు వస్తుంది. ఇవన్నీ కూడా చేసి చూసాం మేము. ఆ గిన్నెలు అవన్నీ కూడా ఇవన్నీ కూడా మేమిద్దరం డిస్కస్ చేసుకుని ఏ విధంగా అయితే దాన్ని చేయాలో అవన్నీ చేసుకుని బ్రాహ్మణులకి ఆయనే ట్రైనింగ్ ఇచ్చాడు. బ్రాహ్మణులకి ఎలా నుంచోవాలి, ఆ పర్సనాలిటీ ఏమిటి, ఆ కట్టు ఎలా ఉండాలి, ఆ బొట్టు ఎలా ఉండాలి, వాళ్ళ ఫేస్తో ఎలా ఎక్స్ప్రెస్, సినిమా డైరెక్టర్ కదా, న్యాచురల్గా ఆ భావాలన్నీ ఎలా కావాలో అలాగంతా ఆయన తెప్పించుకున్నాడు. సో అట్ దట్ పార్ట్ నా యొక్క పాయింట్ ఏముండదు. బట్ హారతి పంటు మీద మాత్రం నా విజువల్ ఎఫెక్ట్స్ మాత్రం చాలా ఉంటాయి. సో రిగార్డింగ్ హారతి ఇట్ ఈస్ ప్యూర్లీ విత్ బోయపాటి శ్రీను. అందుకని బోయపాటి శ్రీను హారతి వీఆర్ ఆల్ అసోసియేటెడ్ అలాంగ్ విత్ హిమ్. మొత్తం కలర్స్, ఒక ఆర్ట్ డైరెక్టర్, ఒక ఫైర్ వర్క్స్ స్పెషలిస్ట్, ఫైర్ వర్క్స్ డైరెక్టర్, స్పెషల్ ఎఫెక్ట్స్ డైరెక్టర్, హూ ఐ యామ్, ఒక ఆర్ట్ డైరెక్టర్, దానికి తగ్గ లైటింగ్ చేసినటువంటి వాళ్ళు, మంచి సమకాలికుల్ని ఎన్నుకున్నాడు, మంచి గ్రూప్ని ఎన్నుకున్నాడు తను. ఎన్నుకుని నిన్న కాక ఉన్న పేపర్లో కూడా చెన్నై నుంచి నిపుణులైన ఏకనాథ్ గారిని నేను పిలిపించుకుని ఈ వర్క్ అంతా చేయించుకున్నాను కూడా దాంట్లో మొన్న పేపర్లో కూడా ఇచ్చారు ఆయన. చాలా కన్నుల పండుగ చాలా బాగా జరిగింది. తర్వాత ఇంత పేరు వస్తుందని తెలుసు కానీ ఇంత పేరు వస్తుందని అనుకోలేదు. కష్టం పడింది మాత్రం ఇంత అంత కాదు. గోదావరి ఈజ్ నథింగ్. ఎందుకంటే ఆన్ ద ల్యాండ్ యూ కెన్ డూ వెరీ ఈజీ వర్క్. ఇది నీటి మధ్యలో పెట్టారు, నీటి మధ్యలో పెడతాం వల్ల అంటే కింద నుంచి దాన్ని బోట్స్ స్కార్సిటీ అండ్ పంటు స్కార్సిటీ. ముందు ఫస్ట్ మనం హారతి పంటుకి సెట్ చేసాం, అప్పుడు మీరు వచ్చారు. ఆన్ ద టేబుల్ అవే ద టేబుల్ ఆల్సో ఎవర్ దేర్. ఇంకా మిగతా యాంకర్ ఎవరెవరు కూడా వచ్చారు, నేను మిమ్మల్ని చూశాను. బట్ ఐ వాజ్ లిటిల్ బిట్ అవే టు యూ. మిమ్మల్ని అక్కడ కలిసే అవకాశం లేకపోయింది. ఆ రోజు మీరు బిజీగా ఉన్నారు, మీరు అక్కడ ఉన్నట్టు కూడా మాకు తెలియదు. ఇది నన్ను ఒకవేళ కలిసినా కూడా నన్ను కల్పించే అవకాశాలు కూడా కొంతమందికి అక్కడ లేకుండా పోయినాయి. అయ్యో. సో నేను ఎందుకంటే ఎవరన్నా రాని నేనుగా యాంకర్ దగ్గరికి వెళ్ళి నేను పలానా ఈ టర్మ్ కొట్టుకోరు నాకెందుకు సార్. ఇట్స్ ఇగ్నోరెన్స్. అంటే ఇప్పుడు చెప్తుంటే మీరు చేసిన పని ఇప్పుడు చెప్పారు కదా, గంటన్నరగా ఇంత పని చేసిన ఒక వ్యక్తి ఇంతమందిని బిహైండ్ ద సీన్. మీకు ఒక ఐ డ్రీమ్ తరఫున ఒక చిన్న ఏంటండి సత్కారం అనుకోండి, లేకపోతే ఒక కాంప్లిమెంట్ సార్. ఇట్స్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ మీ టు బి హియర్. ఏంటి సార్ చెప్పనా? ఏ స్పెషల్ ఎఫెక్ట్స్ అవసరం లేని హీరో ఎవరంటే ఏకనాథ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ అబౌట్ ఇట్. అమేజింగ్, బికాస్ యూ హ్యావ్ క్రియేటెడ్ వండర్స్ ఆన్ దిస్ స్క్రీన్. ఈ రోజు ఆ వండర్స్లో ఎక్కువ వండర్స్ ఇప్పుడు నాకు అవకాశం దొరికింది. ఆ బోట్ల మీద 19 గంటలు నేను దగ్గర అన్ని బోట్లు సమకూర్చి పెట్టి ఇది ఎట్లాగైనా సాధించాలని విత్ ఆల్ మై కలీగ్స్ వర్కర్స్ అందరూ కూడా, వాళ్ళు లేకపోతే నేను లేను. బోట్ల గురించి సహకరించినటువంటి ఆ పల్లెకారులు, ఐ మీన్ ఫిషరీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా నాకు, వాళ్ళ నాయకుడు సీతారామయ్య అని ఒక పర్సను ఎంత సమకూర్చిపోతే ఆ వర్క్ నేను చేసిందే ఉండి కూడా కాదు. సో ఈసారి రకరకాల రంగులు, రకరకాల విజన్స్, రకరకాల ఇవన్నీ కూడా చేసి పెట్టుకుని విత్ ది డిస్కషన్ ఆఫ్ బోయపాటి శ్రీను, హీ హాస్ గాట్ వన్ విజన్. సో ఆ విషను నా విషను అన్నీ కలిపి గురువుగారు దీనికి మించి ఇంకెక్కడ ఉండకూడదు, దిస్ మస్ట్ బి ది హైయెస్ట్ విజన్ అని అతను ఒక పుషప్. ఇవన్నీ మైండ్లో పెట్టుకుని వాళ్ళకి ఇచ్చిన టైము 5 నిమిషాలు, నేను చేసింది 7 నిమిషాల 10 seconds. ఇట్స్ ఆన్ ద వీడియో టైమ్. ఎవ్రీబడి ఈజ్ కంప్లీట్లీ అస్టానిష్డ్. దీనికి ఒక యాంకరింగ్ చేసినటువంటి ఆయన పేరు నాకు తెలియదు. అతి గొప్ప యాంకరింగ్ అంటే ముందుగా కొన్ని విషయాలు తెలియని కూడా యాంకర్స్కి నాలాంటి వాళ్ళు చాలా చోట్లకి వెళ్ళి చేస్తూ ఉంటాం కాబట్టి. అక్కడ సాయి కుమార్ గారు చేశారు. సాయి కుమార్ వచ్చి రికార్డెడ్ వాయిస్. ది అదర్ వన్ ఫ్రమ్ ద గవర్నమెంట్ డిపార్ట్మెంట్
మురళీకృష్ణ గారు అయింటారు. మురళీకృష్ణ గారు. మురళీకృష్ణ ఆయనకి బిఫోర్ కానీ కొన్ని విషయాలు నేను బోయపాటి సీను ద్వారా చెప్పి కొన్ని ఆయన మళ్ళీ ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేసి, అంటే యాంకర్స్ అందరూ కొన్ని మాత్రం కూడా తెలుసుకోవాల్సినవి ఉంటాయి. ఆమె ఝాన్సీకి కూడా నేను ఆ రోజు ఫస్ట్ ఇనీషియల్ రోజుని, అమ్మ అదిగో గోదావరి, అదిగో కృష్ణ అనగానే చక్కన బ్లూ లైట్ వాటర్ లాగా వెలుగుద్ది. ఆ యొక్క కృష్ణ అనేది స్టాటిక్గా ఉంటుంది. అంటే అమ్మాయికి ఒక విషయం చెప్పాలిగా, గోదావరి ట్రావెల్ అవుతూ ఉంటుంది. కృష్ణ అనగానే దాని లైట్ వెలిగింది, గోదావరి అనగానే దీని లైట్ వెలిగింది. కృష్ణ కదలదు, గోదావరి కదులుతుంది. అదిగదిగో కదలి వస్తుంది, ఉరకలు వేసుకుంటూ గోదావరి ఎలా వస్తుందో చూసారా అనేటువంటి వర్డ్స్ వస్తూనే ఉండాలి. నా దగ్గర ట్రావెల్ అవుతూనే ఉండాలి. ఒక పర్టికులర్ ప్లేస్కి వచ్చారు, నిప్పుల వర్షం వాటర్ లాగా కురుస్తుంది. ఆ కురుస్తున్నప్పుడు అదిగో అనుసంధానం అయిపోతుంది, వస్తోందని రెండు మిక్స్ అయిపోయేటప్పటికి అందరు క్లాప్స్ కొట్టారు. సో వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ విజన్ టు మై బ్రెయిన్ అండ్ టు ద పబ్లిక్ ఆల్సో. నేనేమైతే సీఎం గారితో చెప్పుకునే అవకాశం నాకు కలిగిందో, ఇట్స్ ఫ్రమ్ మై బ్రెయిన్. అది ఆయన ఇంప్లిమెంట్ చేయడానికి అనుమతి ఇచ్చారో, దట్ క్రెడిట్ గోస్ టు సీఎం చంద్రబాబు నాయుడు గారికి నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఎందుకంటే ఒక స్పెషల్ ఎఫెక్ట్స్ డైరెక్టర్గా నేను చెప్పింది ఆయన వెంటనే గ్రాస్ప్ చేసి ఇది ఇంప్లిమెంట్ చేయండి అని చెప్పి అన్నారు. సో ఇట్స్ ఎ గ్రేట్ ఆనర్ ఫర్ మీ. నెక్స్ట్ అఫ్కోర్స్ మేమందరం కలిపి ఈవెంట్ డిసైడ్ చేస్తూ ఉంటాం. అది అవ్వగానే నెక్స్ట్ ఏంటి, అమ్మ అక్కడ ఒక్కసారి ఆకాశంలోకి ఇది వెళ్ళిపోతుంది, ఆ తర్వాత నక్షత్రాలు కింద పడతాయి. ఇవన్నీ కూడా ఆమె చెప్పుకుంటూ వచ్చింది. దానికంటే ఫస్ట్ రోజున అనుకున్న దానికంటే ఎక్కువ బాగా జరిగింది. ఎక్కువ జరగడం వల్ల మళ్ళీ ముఖ్యమంత్రి గారు ఏం చెప్పి పంపించారు, వాళ్ళకి తగ్గ మనుషుల ద్వారా ఫస్ట్ రోజునే ఇంత గ్రాండ్గా చేస్తే సెకండ్ హాఫ్లో ఉండేటువంటి ఫైనల్ ముగింపు కార్యక్రమానికి అతి గొప్పగా ఉంటుంది ప్రజలు ఎక్స్పెక్ట్ చేస్తారు. కాబట్టి దీనికి 3-4 గంటలు చేయాలి చెప్పండి వారితో. దానికి ఏమేమి ఏర్పాట్లు కావాలంటే అగైన్ 1 లారీ గూడ్స్ అంతా కూడా చెన్నై నుంచి తెప్పించి అన్ని ఏర్పాట్లు చేసి చాలా ఘనంగా పెట్టాం. అప్పుడు ఆ యాంకరింగ్లో ఆకాశం నుంచి తారలంతరూ దివి నుంచి భూమికి దిగి వస్తున్నట్లుగా, ఆ నక్షత్రాలన్నీ ఒక్కసారి రాలి పడుతున్నట్టుగా, ఆ రంగురంగుల ఇవి బంగారు తీగిల్లాంటి ఆ యొక్క ఎఫెక్ట్లన్నీ కూడా ప్రజల పక్కకి వెళ్తున్నట్టుగా, మనం వేరే లోకంలో ఉన్నట్టుగా, ఇంద్రలోకంలో ఉన్నట్టుగా మయసభగా 7 నిమిషాల పాటు జరిగిన ఇది 7 గంటల్లాగా ఫీలింగ్ అన్నీ కూడా వాళ్ళు మనం చెప్పిన 4 మాటల్ని 40 మాటలుగా డెవలప్ చేసుకుని ఆ కామెంటరీ ఆ సింక్ రావటం, దాంట్లో ఈ యొక్క కామెంటరీ ప్రజలకి చాలా చక్కగా రీచ్ అయింది. లాస్ట్ ప్రతిదానికి ఒక ఎండ్ కావాలి కదా. ఒక భోజనం చేసాం, దానికి ఎండి పెరిగన్నాం, ఆ తర్వాత చేయగడుకుంటాం. ముందే మనం పెరిగి వేసుకున్న తర్వాత చారు మిగతా చేసుకోం కదా, జనరల్ ఫార్మల్ ఎవ్రీవేర్. దానికి ఏం చేశాను, ఈ యొక్క ఎఫెక్ట్స్ అన్నీ అయిపోయినాయి ఇంకా అనుకుని అనడానికి ఒక 5 to 6 సెకండ్ గ్యాప్ ఇచ్చాను. అందరూ అయిపోయింది అనుకుంటారు. ఒక్కసారి ఒక విజను కంప్లీట్ ఒక 600 అడుగులు 700 అడుగులు స్కైలో కంప్లీట్ గోల్డ్ డస్ట్, గోల్డ్ ట్రీస్, గోల్డ్ టైల్స్, గోల్డ్ డ్రాప్స్, మొత్తం ఆకాశం నుంచి గోల్డ్ పడిపోతున్నట్టు స్వర్ణ వర్షం, విల్లో, బటర్ఫ్లైస్ అండ్ యు కాల్ యాస్ అంబ్రెలాస్, విల్లో అంబ్రెల్లా, ఇవన్నీ రకరకాలైన ఇవన్నీ కూడా గోల్డ్ కలర్లో అలా జనాల మీదకి అలా వెళుతూ డిసప్పేర్ అయిపోయింది. దాట్స్ ది ఎండ్ ఆఫ్ ద క్లాస్ ఆఫ్ ది షో. సో ఎక్కడికి వెళ్ళిపోయిందంటే ప్రతి వాళ్ళకి అమోఘం పెద్ద పెద్ద ఆఫీసర్లు అందరూ కూడా వచ్చి ఆ రోజు నేను సాధారణ షేక్ అండ్ ఇవ్వాలి నాకు. అంటే ఇదివరకు ఉండే సినిమా ఆడియన్స్, అధికారులు కూడా నన్ను కావలించుకునేంత ఒక సందర్భం అక్కడ జరిగింది. సీఎం గారు వెంటనే ఒక అరగంట లోపల అక్కడ సందర్భం టైం అనేది ఏంటిది, కూచిపూడి వాళ్ళందరూ ఉండటం వల్ల ప్రతి వాళ్ళందరూ అంటే ఇదే అందరూ ఆకాశంలోకి చూశారు, అందరి చేతుల్లో కూడా ఇవన్నీ ఇదే. కూచిపూడి అనేటువంటి ఒక ఇది ఉండటం వల్ల ఆ రోజున ప్రత్యేక అట్రాక్షన్ అమ్మాయి సింధు రావటం వల్ల టైం షార్ట్గా ఉండటం వల్ల కొన్ని కార్యక్రమాలు నెక్స్ట్ రోజుకి పోస్ట్ పోన్ చేశారండి. బోయపాటి సీను గారికి మాత్రం పైకి పిలిచి మొమెంటో ఈ యొక్క కార్యక్రమాన్ని అంతా ఆర్గనైజ్ చేసిన యాజ్ అ డైరెక్టోరియల్ డిపార్ట్మెంట్గా డైరెక్టర్గా ఆయనకి అక్కడ మర్యాద చేశారు. మిగతా వాళ్ళకి జరగాల్సినవన్నీ కూడా మరుసటి రోజు పొద్దున్న ఇందిరాగాంధీ స్టేడియంలో ఒక 30-40 వేల మంది జన సమక్షంలో మేడ మీదకి స్టేజ్ మీదకి స్పెషల్ ఎఫెక్ట్స్ చాలా బాగున్నాయి. ఒలింపిక్స్ కంటే కూడా బాగున్నాయి. ఒలింపిక్స్లో 2 minutes చేశాడు, మనం 7 నిమిషాలు చేసాం.
చాలా రిచ్గా ప్రజలను ఆనందింపజేసేట్టుగా అద్భుతం, అత్యద్భుతం, ఇంత బ్రహ్మాండంగా చేసిన ఏకనాథ్ గారిని వేదిక రావాల్సిందిగా అని చెప్పేసి యాంకర్ గారు అదే మురళీకృష్ణ గారు పిలవటం, నేను పైకి వెళ్ళి దే హావ్ బీన్ గివెన్ ఏ సర్టిఫికేట్ అండ్ ఎ మొమెంటో వేర్ ఐ కెన్ గివ్ యూ దట్ ఫోటోగ్రాఫ్ ఆల్సో టు యూ, యూ కెన్ షో ఇట్ ఆన్ యువర్ మై విజువల్. సో నా వజ్రోత్సవం ఇస్ అ వండర్ఫుల్. సో మెనీ అవార్డ్స్ గాట్ ఫర్ 100 days ఫంక్షన్స్. ఆ రోజుల్లో అన్ని 100 days ఫంక్షన్లు ఎక్కువ జరిగేవి. తర్వాత ఇవాళ థియేటర్స్ పెరిగినాయి, డేస్ హావ్ బికమ్ లెస్. సో దెర్ ఇస్ నో 100 days ఫంక్షన్స్. ఇప్పుడు 25 days ఆడితే చాలా గొప్ప విషయం. గొప్ప. ఒకప్పుడు 25 days గొప్ప అనేది మలయాళం సినిమాల్లో ఉండేది, అలా గొప్ప. మనకు 100 రోజులు పోయేది. సో ఇవన్నీ ఈ యొక్క దీంతో పాటు గోదావరి పుష్కరాలు, కృష్ణా పుష్కరాలు, 2 పుష్కరాలు యొక్క అనుభూతి, అవకాశం ముఖ్యమంత్రి గారు నాకు కల్పించడం అనేటువంటిది జీవితంలో చాలా గొప్ప భాగ్యంలాగా నేను మెమొరబుల్. అంతే, ఈ 2 యొక్క షీల్డ్ను చూసుకుంటూ ఇంకా కూడా నాకు గవర్నమెంట్ తరఫు నుంచి వచ్చేటువంటి ఆపర్చునిటీస్ కూడా చాలా ఉంటాయి. దానికి కూడా నేనే ఉంటానని, ఎందుకంటే ఐ హావ్ బీన్ సక్సెస్ఫుల్ 2 big events. ఇప్పుడు there's nobody who will there may be a people but not to my మీ శిష్యులే ఉండొచ్చు కానీ మీ లెవెల్లో ఉండదు కదా సార్. ఉండదు. సో గవర్నమెంట్ వారికి కానివ్వండి, మిగతా వాళ్ళకి కానివ్వండి, ఒక పెద్ద మెగా ఈవెంట్స్లో పెద్దవాళ్ళ ఎక్స్పీరియన్స్, పెద్ద ఐడియాలు ఉన్న వాళ్ళే కావాలి వాళ్ళకి. సో ఇన్ దట్ వే ఐ విల్ బీ ది నెంబర్ 1 పర్సన్ అని ఫీల్ అవుతున్నాను. ఖచ్చితంగా you are and you will be. You will be. Yes, thank you very much for your compliment also. It's amazing meeting you today ఇవాళ iDream తరఫున, బికాజ్ ఏదో మామూలుగా అంటే స్పెషల్ ఎఫెక్ట్స్ అంటే అది రిజిస్టర్ అయ్యి ఇవాళ మీ ద్వారా, మీ యొక్క యూట్యూబ్ ద్వారా ఒకవేళ చాలా లక్షల మందికి అది ఉన్న ది ఎగ్జాక్ట్ టెక్నికల్ వర్డ్ టు యూజ్ అబౌట్ దిస్ యూట్యూబ్. ఇది పర్పెచువల్. టీవీలో అంటే ఒక అరగంట వేసి అయిపోతుంది కార్యక్రమం, ఇది పర్పెచువల్ గా అలా ఉంటుందట. దీని వివరాలు కూడా పూర్తిగా నాకు తెలియమ్మా, టు బి ఫ్రాంక్ విత్ యూ. ఇది యూట్యూబ్ లో సార్, ఇది పర్పెచువల్ గా ఏకనాథ్ గారు 10 తరాల తర్వాత కూడా చూసుకోవాలనుకున్నా కాలం, కంప్యూటర్లు ఉన్నంత కాలం, ఇంటర్నెట్ ఉన్నంత కాలం అది గుర్తు చేస్తూనే ఉంటుంది. ఏకనాథ్ గారు, యు ఆర్ ఎ లెజెండ్ ఇన్ ది హిస్టరీ ఆఫ్ సినిమా అండ్ దట్ విల్ రిమైన్ ఫర్ ఎవర్ త్రూ iDream. iDream. థ్యాంక్ యూ వెరీ మచ్. అది ఒకే ఒక పాయింట్ మాత్రం వచ్చిపోయినమ్మా, అసలు ముఖ్యమైన విషయం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, భారతదేశంలో జరిగినటువంటి క్రీడా రంగంలో ఉండే ఆల్ స్పోర్ట్స్ 9 yearsగా IPL, CCL, మరి ఆల్ ఇండియాలో భారతదేశంలో జరిగిన స్పోర్ట్స్ క్రీడా రంగంలో ఉండే ప్రతి ఓపెనింగ్ సెరమనీ, క్లోజింగ్ సెరమనీ ఈ రోజు వరకు నన్ను మించి తప్పించుకొని పోకుండా నా ఒక్కడికి మాత్రమే వస్తున్నాయి. దాంట్లో ఒక ముఖ్యమైన సీక్రెట్, సినిమా అండ్ దిస్ కైండ్ ఆఫ్ మెగా ఈవెంట్స్ ఐ హ్యావ్ టుక్ ఇట్ యాజ్ ఎ, నేను చేస్తున్నాను. I have only one son who is Mr. Anand Eknath. Doing all the sports is concerned with him. Is a wonderful technician. నాకంటే కంప్యూటర్ నాలెడ్జ్ 100 ఎంతలు ఎక్కువ ఉన్న కుర్రాడు. ఇవాళ మీరు చూస్తున్న ఎఫెక్ట్స్ అన్ని భారతదేశంలో స్పోర్ట్స్ ద్వారా చూస్తున్నవన్నీ. IPL మొన్న కంటిన్యూస్గా 2015 మా అబ్బాయికి అవార్డు వచ్చింది. 2016 ఏషియన్ వావ్ అవార్డ్స్ 12 నుంచి 14 కంపెనీలు పార్టిసిపేట్ చేస్తే మా తర్వాత ఇంకెవరికైనా రాకూడదా? 2 కాన్సిక్వెంట్ మాకే వచ్చింది. ఎన్నేళ్ళు సార్ మీ అబ్బాయికి? అంటే మై సన్ ఈజ్ 32 years. 32. ప్రతి మనిషి కూడా ఇప్పుడు నాగేశ్వరరావు గారి కొడుకు నాగార్జున గారిని, నా కొడుకు యాక్టర్ అవ్వాలని ఆయనకుంటుంది. రామారావు గారి కొడుకు బాలకృష్ణ గారిని యాక్టర్ అవ్వాలని అలాగే అయ్యారు. వాళ్ళ కొడుకులు కూడా యాక్టర్ అవ్వాలని వాళ్ళకి ఆశ ఉంటుంది. నా ప్రొఫెషన్లో నేను అగ్రగణ్యుడిగా నేను పరిగణించబడ్డాను కాబట్టి నా కొడుకు కూడా నా ఫీల్డ్లోకి వస్తే బాగుంటుంది. ఉద్యోగాలు చేస్తే ఏమొస్తుందిరా, ఇంత పేరు ప్రఖ్యాతి, ఈ 5 star హోటల్స్, ఈ ప్యాషను, ఈ కార్లు, ఈ యొక్క ఇది పేరు ప్రఖ్యాతులు, ధనం అన్నీ కూడా వ్యాస్ట్గా వెళ్ళిపోతాం. నువ్వు అసలు ఒక సాఫ్ట్వేర్లో పనిచేసి 1 లక్ష రూపాయలు సంపాదించో, 1,00,000 జీతంతో నీ విషయం ఎక్కడికి వెళ్తుంది అని అంతే ముందు రానన్నాడు. తర్వాత హీ అగ్రీ టు కమ్, హీ కేమ్, హీ కాంకర్డ్ మీ ఆల్సో. తండ్రికి తగ్గ తనయుడు, and sometimes you can say తండ్రికి మించిన తనయుడు. So me so I'm very proud of my son. Your also. most special effect is your son. Yes. And for your kind information, the people who he made admired, the people, the behind the unto, there's a lot of effects as dominated and acted as a dancers. The stars acted as a dancers. Star Wars has been created by my son, Mr. Anand Eknath.
అండ్ ఈ ఏకనాథ్ గారికి ఆనంద్ ఏకనాథ్ గారు ఆఫ్ కోర్స్ తగిన సరైన వారసులు. ఆయన మీ లెగసీని కంటిన్యూ చేస్తారు. మన పని అయిపోయింది, ఇంకా వాళ్ళు ఇంకెంతవరకు చేసుకుంటారో చూద్దాం. మీ పని అవ్వలేదు సార్, ఇంకా మాకు గోల్డ్ పని ఉంది మీతో. మీరు ఇలాగే కంటిన్యూ అవ్వాలి. ఐ డ్రీమ్ కి వచ్చి ఎప్పటికప్పుడు మా కొత్త సంగతులు ఇంకా అప్పుడు రావాల్సి ఉంటుంది వచ్చి చెప్పాలి. బికాస్ మీరు వాళ్ళు చెప్తుంటే నాకు ఎలా అసలు బుల్లెట్లు ఎలా పేలుతాయి, రక్తం ఎలా వస్తుంది శరీరం నుంచి, తల్లోంచి బుల్లెట్ వెళ్ళిపోయి వెనకాల నుంచి వచ్చినప్పుడు ఏమీ కాకుండా అప్పుడు ఒక చిన్న వర్కింగ్ పీస్ కూడా పెట్టేసి ఫారెన్ లో మనం చూపిస్తూ ఉంటారు వర్కింగ్ స్టిల్స్ అని, అవి కూడా మనం చూపిద్దాం. అసలు సుమోలు గాల్లో ఎలా ఎగురుతాయి అది కూడా ఇవాళ తెలుసుకున్నాం అనమాట. అది విషయం. సార్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద కైండ్ ఆపర్చునిటీ. ఆనర్, ప్రివిలేజ్, ఇంకా ఏం చెప్పాలి, డిలైట్ అండ్ ఆల్సో ఏముంది చాలు, ఇది నాకు చాలా పెద్ద విశేషం అనమాట. థ్యాంక్ యూ వర్కింగ్ విత్ యూ ఇన్ దిస్ టైమ్. థ్యాంక్ యూ సార్. యాక్చువల్గా నేను విజయవాడ నుంచి మెడ్రాస్ వెళ్ళిపోవాల్సిన ఈ కార్యక్రమం పిలిచారని చెప్పి ఇక్కడ హైదరాబాద్లో ఒక చిన్న ఫంక్షన్ కూడా ఉంది. మీరు సార్ ఎలాగైనా మీ కెరియర్ లో హైదరాబాద్ ట్రాఫిక్ ని బీట్ చేసే స్పెషల్ ఎఫెక్ట్ హౌ మెనీ టైమ్స్ ఐ హావ్ ట్రావెల్ టు హైదరాబాద్. 178 రూపాయలు ఫ్లైట్ ఛార్జెస్ ఫ్రమ్ ద డే 38 years బ్యాక్. మీరు చూసుకుంటే దీంట్లో 178 172 ఉంటుంది. అప్పుడే అసలు జీవితాంతం ఒక పాస్ కొని. మార్నింగ్ హైదరాబాద్ అండి, మార్నింగ్ హైదరాబాద్, ఈవినింగ్ మెడ్రాస్, ద అదర్ డే ఇస్ బెంగళూరు. లైక్ అడిగారు ఇందాక మీరు క్వశ్చన్ 700 సమయం ఎలా చేయగలిగారని చెప్పేసి. వర్డ్ కంటిన్యూస్లీ, దీస్ పీపుల్ ఆర్ వెరీ రేర్ టు సీ మీ బికాస్ మై వైఫ్ ఇస్ ఎడ్యుకేటెడ్ అండ్ షీ ఈజ్ సో ఎఫిషియెంట్ టు లుక్ ఆఫ్ ద చిల్డ్రన్. అందుకు నేను బ్రహ్మాండంగా ఇష్టం వచ్చినట్టుగా ఇది చేశాను. ఐ హ్యావ్ 5 daughters and 1 son. I have 9 grandchildren. స్పెషల్ ఎఫెక్ట్స్ అని దాచిపెట్టేశారు మీరు. ఒక్కడే కొడుకంటే అంతకు మించి 5 స్పెషల్ ఎఫెక్ట్స్ ఉన్నారా ఇంకా? అందరూ పెళ్ళి అయిపోయి వాళ్ళకి అందరూ 6 గ్రాండ్ డాటర్స్, 3 గ్రాండ్ సన్స్, టోటల్ 9 గ్రాండ్ చిల్డ్రన్. సార్ యూర్ ఫుల్ ఆఫ్ ఎనర్జీ అండ్ లైఫ్. ఫుల్ ఆఫ్ ఎనర్జీ అండ్ ఐ విల్ బీ. అంటే అందరూ పెళ్లిళ్ళు అయిపోయింది, ఇంకా అయిపోయింది, సెటిల్ అయిపోయింది. కొంతమంది లేనిపోని వ్యవస్థ తెచ్చుకుంటారు. నేను రిటైర్డ్ అయిపోయాను అని మీసాలు తెల్లగా పెట్టుకుని, నాకు మీసాలు తెలిపోయింది రంగు వేసుకున్నాను అనుకోండి. అయినా బ్రిస్క్గా ఐ వాంట్ టు షో మై సెల్ఫ్ యాజ్ అన్ యంగ్ టు ఎవ్రీ వన్ ఆన్ వర్కింగ్. యంగ్ అని చెప్పేసి ఊరికి చొక్కా వేసుకోవడం కాదు కదా. சொல்லாம இருந்தா உங்களுக்கு நான் கெஸ்ஸே பண்ண மாட்டேன். உங்களுக்கு 60+ இருக்கும். ஆமா ஆமா, ஏதோ ஒரு நிறைய பேர் பண்ண மாட்டாங்க. ஒரு 50-54 வச்சுக்கலாம். ஆமா அப்படி இருக்கலாம். 66. God has given wonderful all health. credit goes you know to why my wife, mother sir. lived for 103 years. She passed away 4 years back. 103 years. You know her hair. I'm giving one photograph also to you, my mother photograph. I love my mother. Everybody loves their mother, but I love more than them. 103 సంవత్సరాల్లో మా అమ్మకి 100 సంవత్సరాల ఫంక్షన్ చేశానమ్మా. 2000 మందిని పిలిచి 100 years ఫంక్షన్. మా అమ్మ రోజు నన్ను దీవించి పంపించేది. కొంతమంది కోపం రావచ్చేమో. ఫస్ట్ అమ్మ వెళ్ళొస్తానని చెప్పంటే దీర్ఘాయుష్మాన్ భవ అని చెప్పేసి ప్రతిరోజు దీవించి పంపించేది. ఇవాళ నేను ఈ స్థానంలో ఉన్నానంటే మా అమ్మ యొక్క దీవెని అనుకుంటాను. నెక్స్ట్ ఆమెకి చెప్పగానే ఐ యూస్ టు టెల్, నేను బయటికి బయలుదేరుతున్నానమ్మా అని చెప్పి నా వైఫ్కి చెప్తాను. సో లెగసీ ప్రకారం మీకు కనీసం ఇంకొక 40 ఏళ్ళు. ఇప్పుడు 66 అంటే 106 సెంచరీ కొట్టాల్సిందే. ఆ కొట్టినంతసేపు మీరు ఇక్కడ కృష్ణా పుష్కరాలో, గవర్నమెంట్ ఫంక్షన్స్, సినిమాలో ఎక్కడో అక్కడ ఏకనాథ్ గారు అలాగా పెద్ద పెద్ద మహారాజులు తిరిగినప్పుడు నన్ను పిలుస్తారమ్మా. తప్పకుండా సార్. కర్ణాటక పక్కన అలా పిలుస్తారు, మెడ్రాస్లో అలా పిలుస్తారు. జయలలిత గారు నాకు మూమెంట్ ఇచ్చారు, గవర్నర్స్ నాకు మూమెంట్స్ ఇచ్చారు. సో అవి కూడా నేను మీకు అవి ఫొటోస్ పంపిస్తాను. డెఫినెట్గా సార్, we will include all of them. All of them. Thank you so much, sir, for spending all your time today. Okay.